May the Lord richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దీవించును గాక. I'm so happy to be amongst you. మీ మధ్యలో ఉండడము ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. Happy to see your faces. మీ యొక్క ముఖములు చూడడంలో ఆనందంగా ఉంది. And I'm happy some were with me in service yesterday. నిన్నటి దినమందు కొంతమంది నాతో పాటు మరి ఆ యొక్క కూటములో ఉన్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను. So I heard my brother saying I was watching your service yesterday. మరి సహోదరుడు నాకు ఏం చెప్పారంటే నిన్నటి దినమందు మరి కూటాన్ని మేము లైవ్ స్ట్రీమింగ్లో చూసామని చెప్పారు. Hallelujah. హల్లెలూయా. And I'm happy. మరి నేను చాలా సంతోషిస్తున్నాను. My brother told me నా సహోదరుడు చెప్పి ఉన్నాడు నాకు that I heard the service for yesterday. So please preach with your shoes. నిన్నటి దినమందు నేను కూటాన్ని చూశాను, ఆ కూటములో నువ్వు చెప్పిన ప్రసంగాన్ని విన్నాను, కాబట్టి మీరు షూస్ వేసుకొనే ప్రసంగం చేయండి అని చెప్పాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. So I have my shoes. కాబట్టి నేను ఇప్పుడు నా షూస్ వేసుకొనే ఉన్నాను. Brother Mark has his shoes. మరి సోదరుడు మార్క్ గారికి కూడా ఇప్పుడు తన షూస్ ఉన్నాయి. Praise be to God. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. In Ezekiel chapter 1, ఎజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము. I want to welcome all the pastors, ministers who are here. ఇక్కడున్న సేవకులను పాస్టర్లందరినీ కూడా నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. May the Lord richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. I want to thank the Lord for each and every one of you. మరి మీలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. I want to thank the Lord for all those who are in the streaming land. మరి ఎవరెవరైతే ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్లో ఉన్నారో వారిని బట్టి కూడా మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. May the Lord richly bless you. వారిని కూడా దేవుడు ప్రభు దీవించును గాక. In Ezekiel chapter 1, ఎజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం we will take verse 10. 10వ వచనమును చదువుకుందాం. I will take verse 10. నేను 10వ వచనాన్ని తీసుకుంటున్నా నేను. This is the vision of the 4 living creatures. ఇది 4 జీవులను గూర్చిన దర్శనమై ఉన్నది ఇది. So verse 10 says, కాబట్టి 10వ వచనం చెప్తున్నది. I'll start with verse 9. 9వ వచనం నుండి ప్రారంభిద్దాం మనము. Their wings were joined one to another. They turned not when they went everyone straight forward. As for the likeness of their faces, they had the face of a man and the face of a lion on the right side, and they had the face of an ox on the left side. They also had the face of an eagle. Thus were their faces, and their wings were stretched upwards. 2 wings of everyone were joined one to another, and 2 covered their bodies. 9వ వచనం ఎజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను, ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదుటకు పోవుచుండెను. ఆ 4 ఎదుట ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహపు ముఖం వంటివి, ఎడమపార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్కొక్క రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. Let's bow our heads for a word of prayer. ప్రార్థన కొరకే మనము తలలు వంచుదాము. If you say, Lord, remember me, మరి మీరు చెప్తారా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని? you raise up your hand.
You raise up your hand. దానికి I'll మీ pray చేతులు with పైకి you. ఎత్తినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు మీ చేతులు పైకి ఎత్తినట్లయితే ప్రార్థన చేస్తాను. Our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు, here we are again around your throne. ప్రభువా మేము మరలా ఇక్కడ నీ సింహాసనము చుట్టూ ఉన్నాము. Where we desire mercy. ప్రభువా నీ యొక్క కృపను కోరుకుంటూ వస్తున్నాము. Our hands are up, Lord Jesus. ప్రభువైన యేసు మా చేతులు ఇప్పుడు పైన ఎత్తబడి ఉన్నవి. To show how much we desire from you. నీ దగ్గర నుండి పొందుకొనుటకు మేము ఎంత ఆశపడుతున్నామో ఆ చేతులు పైకెత్తుల ద్వారా చూపిస్తున్నాము. I pray, speak to each and every one of us. ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడము. Meet each and every need under the hand. మరి ఆ హస్తము క్రింద ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను. Heal any nature of sickness. మరి ప్రతి విధమైన రోగములను విడిపించుము దేవా, Spiritually or physically. మరి ప్రభువా అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆ రోగములన్నిటి నుండి నువ్వు విడుదల దయచేయి. Bless each and every one of us. మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించుము. For your honor and for your own glory. మరి నీ యొక్క సమస్తమైన ఘనత మరి నీ సొంత మహిమ కొరకై The name of the Lord Jesus Christ we ask this. Amen. యేసుక్రీస్తు నామములో మేము దీన్ని అడుగుచున్నాము. ఆమేన్. Amen. May the Lord bless you ప్రభు దీవించును గాక. and add his blessings upon the reading of his word. చదవబడిన వాక్యమునకు దేవుడు తన యొక్క ఆశీర్వాదములను జతపరచును గాక. Please, you may be seated. దయచేసి మీరు కూర్చునవచ్చండి. I think it's fine. We love the Lord. మనం ప్రభుని ప్రేమిస్తున్నామా? We love him with all our hearts. మన హృదయం అంతటితో మనం ప్రభుని ప్రేమిస్తున్నామా? What I read in Ezekiel 1. ఎజెకియా 1లో మనం ఏదైతే చదివినామో This is a common scripture amongst us. అది మన మధ్యలో ఉన్న ఒక లేఖనమై ఉన్నది. It's about the throne. అది సింహాసనమును గూర్చి. Maybe let me demonstrate this. Let me demonstrate the throne. మరి ఈ సింహాసనం గురించి కొంచెం నేను మీకు ప్రదర్శన చూపించనివ్వండి. What do I use? I use small boys or I use preachers? నేను ఇప్పుడు చిన్న పిల్లలను వాడుకోమంటారా ఇది మీకు చూపించడానికి, లేకపోతే ప్రసంగికులను వాడుకోమంటావా? What do I use, church? I can take these ones. Yeah. 1, 2, 3, 4. మీ నలుగురిని నేను తీసుకోగొడుతున్నాను. రండిరా మీ నలుగురు. నాది నండి తెలుగులా ఇట్రా. యు వాంట్ టు కమ్ అప్? Yes, yeah. ఇక్కడికి రండి, నలుగురు రండి. వెరీ గుడ్. Pastor Naomi, please come. పాస్టర్ నోహం గారు మీరు ఇక్కడికి రండి దయచేసి. My friends, I'm the one who is going to tell you how to stand. ఎలా నిలబడాలో నేను మీకు చెప్తాను, ఓకేనా? So come in the center, my brother. ఇక్కడ నిలబడు నా సహోదరుడా. You look this side. నువ్వు ఇటువైపు చూడు. You look. You be here. You do this. You look at that one. మీరేం చేయండి, అలా నిలబడి look at this one. పాస్టర్ నోహం గారిని చూడండి. ముందు నిలబడరా. Yes. ఇట్లా ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ మధ్యలో నిలబడరా. చూడు. ఓకే, మీ నలుగురు పాస్టర్ నోహం గారిని చూడండి. This is the throne. ఇగో ఇది సింహాసనము. So brother Naomi is there. ఇప్పుడు నోహం సింహాసన స్థానంలో ఉన్నాడు. Please don't worship him after this. ఈ మీటింగ్ అయిపోయాక దయచేసి ఆయనను ఆరాధించొద్దు మీరు. Around him, మరి ఆయన చుట్టూ it's 4 living creatures. ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. And this is a living creature. మరి ఇదొక జీవి, That is a living creature. అదొక జీవి, Another living creature. ఇక్కడ మరొక జీవి, And another living creature. మరొక జీవి. అక్కడ 4 జీవులు. Hallelujah. హల్లెలూయా. If we approach it, if we come from John, Revelation chapter 4. మనం కనుక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో యోహాను చూసిన దానిని ఒకవేళ మనము సమీపించగలిగితే It says these 4 living creatures
ఆయన ఏం చెప్పాడంటే 4 జీవులు ఉన్నాయని చెప్పాడు. This one, ఇది if you come from this side, ఇటు నుండి కనుక నువ్వు వస్తే you meet a lion. నువ్వు సింహమును కలుసుకుంటావు. If you come from that side, అటు నుండి వస్తే కనుక you meet an ox. నువ్వు ఒక ఎద్దును కలుసుకుంటావు. If you come from this side, ఒకవేళ నువ్వు ఇటు నుండి వస్తే కనుక you meet a man. అక్కడ నువ్వు ఒక మనిషిని కలుసుకుంటావు. If you come from this side, ఒకవేళ నువ్వు ఇక్కడ నుండి కనుక వస్తే you meet an eagle. నువ్వు ఒక పక్షిరాజును కలుసుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Which means the throne దాని యొక్క అర్థం ఏంటిదంటే సింహాసనము is surrounded by 4 living creatures. 4 జీవుల చేత ఈ సింహాసనము చుట్టబడి ఉన్నది. ఇప్పుడు Then Ezekiel comes తర్వాత ఎజ్కేలు వచ్చాడు and say, this one living creature, మరి ఆయన ఇలాగ అన్నాడు, ఈ చిన్న జీవి it has 4 faces. దానికి 4 ముఖములు ఉన్నవి. If it's a lion here, ఒకవేళ ఇక్కడ సింహం ఇటై ఉంటే it means it's an ox this side. అయితే ఇటువైపు అది సింహం అయితే అటువైపు అది ఎద్దుగా ఉంటున్నది. If it's a man this side, ఒకవైపు కనుక and as they are doing this, మరి వారు ఇది చేస్తుండగా they are guiding the way వారు మార్గమును to the tree of life. వృక్షము యొద్దకు వారు మార్గమును మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్నారు. And Jesus says, మరి యేసు చెప్పాడు, I am the way. నేనే మార్గమునై ఉన్నా. Hallelujah. హల్లెలూయా. So here is our throne. కాబట్టి ఇక్కడ మన సింహాసనం ఉన్నది. If you come from this side, ఒకవేళ ఇటువైపు నుండి కనుక మీరు వస్తే you are meeting a lion. నువ్వు ఇక్కడ ఒక ఇక్కడ సింహమును This is కలుసుకుంటున్నావు. the lion part. ఇది సింహం యొక్క భాగం ఇది. But if I go this side, కానీ ఒకవేళ నేను అటువైపు వెళ్తే I meet this. దీన్ని నేను కలుసుకుంటాను. Hallelujah. హల్లెలూయా. I'm missing the face. నేను మొట్టమొదటి దాన్ని This side I was missing the back. ఓకే, యు ఆర్ మీటింగ్ ద ఫేస్. Yes. ఇటువైపు చూసినప్పుడు ఇటు నుండి వచ్చినప్పుడు నేను వెనకాల దానిని కలుసుకుంటున్నా ఇక్కడ. ఓకేనా? కానీ నేను అటువైపు నుండి వచ్చినప్పుడు మాత్రము నేను ముఖమును కలుసుకుంటున్నా నేను. ఆమేన్. అది మీకు అర్థమైనదా? హల్లెలూయా. బాబు కానీ మీరు వినగలుగుతున్నారు కదా? ఇప్పుడు ఈ భాగం వరకు మీ అందరికి అర్థమైందా? మనకు 4 ముఖములు ఉన్నవి, 4 జీవులు ఉన్నవి. జీవ వృక్షం యొద్దకు మార్గదర్శిగా ఉండి నడిపిస్తున్నవి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. హల్లెలూయా. మరి నా వాల్యూమ్ మళ్ళీ తిరిగి వస్తుందని నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాకు అలాంటి విశ్వాసం ఉన్నది. ఇప్పుడు మరి నేను ఒకదానిని మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈ రాత్రి నా యొక్క దృష్టి the revelation of seals 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు is an everyday life. మన ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఒక్క అనుదిన జీవితంలో ఈ యొక్క 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు. Hallelujah. హల్లెలూయా. How many of you believe seals are revealed? ఎంతమంది మీలో నమ్ముతున్నారు ముద్రలు బయలుపరచబడ్డాయని? If seals are revealed, ఒకవేళ ముద్రలు బయలుపరచబడితే from the brothers who were in front, మరి ఇక్కడ ముందున్న సహోదరు నుండి what will be the revelation of seals?
మరి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత ఏమై ఉంటది? It will be the revelation of brother Nahum. అది సోదరుడు నహూము యొక్క ప్రత్యక్షత అయి ఉంటది అది. But that revelation of Jesus Christ, కానీ ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, we say there are 4 living creatures. మనం చెప్పాం అక్కడ 4 జీవులు ఉన్నాయని, around the throne. ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయని మనం చెప్పాము. How many of you know where the throne of God is now? మరి ఎంతమంది ఈరోజు మీకు తెలుసు ఆ దేవుని యొక్క సింహాసనము ఉన్నదని? ఈరోజు ఉన్నదని. అది ఇప్పుడు మీ హృదయములో ఉన్నది. అది ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. His throne is in my heart. ఇప్పుడు ఆ సింహాసనము నా హృదయములో ఉన్నది. He have chosen my heart. ఆయన నా హృదయాన్ని ఎన్నుకున్నాడు. He has chosen your heart. ఆయన నీ హృదయాన్ని ఎన్నుకున్నాడు ఆయన. So when you are moving, కాబట్టి నువ్వు కదలాడుతున్నప్పుడు, as an individual, ఒక వ్యక్తిగా, being the throne of God, దేవుని యొక్క సింహాసనముగా ఉండి నువ్వు కదలాడుతున్నప్పుడు ఒక వ్యక్తిగా, what must guide you? ఇప్పుడు మిమ్మల్ని ఏది నడిపించాలి? మరి Be guiding you, మిమ్మల్ని నడిపించేది not exactly you, అది నువ్వు కాదు, సరిగ్గా నువ్వు కాదు, but the God in you. కానీ నీలో దేవుడు నడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Please get this. దయచేసి దీన్ని పట్టుకోనండి. When God is in you, దేవుడు నీలో ఉన్నప్పుడు, let's say you are Elisha. ఇలాగ చెప్దాము, మీరు ఎలీషా అనుకోండి. You are sitting somewhere మీరు ఎక్కడో కూర్చొని ఉన్నారు. and the Syrians come. ఇప్పుడు సిరియన్లు వచ్చారు, surround you. నిన్ను చుట్టుముట్టారు. They want to take you. వారు నిన్ను తీసుకుపోగొడుతున్నారు. Because you are a problem. ఎందుకంటే మనం ఒక సమస్య అయి ఉన్నాం వాళ్ళకు. How many of you know he was a problem to Syria? ఎంతమందికి తెలుసు ఆ సిరియాకి ఎలీషా ఒక సమస్య అయి ఉన్నాడని? Whatever Syrians planned, ఆ సిరియన్లు ఏది ప్రణాళిక వేసినా Elisha knew it. ఎలీషాకు అది తెలుసు. So Elisha will come. కాబట్టి ఎలీషా వస్తున్నాడు. Say, bride, మరి ఇలా చెప్తున్నాడు, వధువా, this is the way to go. ఇదే వెళ్ళాల్సిన మార్గం అని చెప్తున్నాడు. So every plan of the devil, కాబట్టి దయ్యం యొక్క ప్రతి ప్రణాళిక the bride knows. వధువుకి తెలుసు. Hallelujah. హల్లెలూయా. And Gehazi comes. మరి ఇప్పుడు గెహాజీ వచ్చాడు. He looks. ఆయన చూశాడు. He sees Syrians. మరి అక్కడ సిరియన్లను చూశాడు ఆయన. He says, my Lord, ఆయన అన్నాడు, మన ప్రభువా, we are as good as dead. మరి మనము ఇక మరణ పాత్రం అయిపోయినాము. ఇక జీవించినా సరే మనం మరణించిన వాళ్ళం అయిపోయాము ఇప్పుడు. It's Syrians everywhere. మరి ఎక్కడ చూసినా మన చుట్టూ సిరియన్లే ఉన్నారు. And you know the prayer of Elijah? మరి మీకు తెలుసు కదా ఏలియా యొక్క ప్రార్థన ఏమిటో? Elisha said, God, ఏలియా చెప్పాడు, దేవా, please open his eyes. దయచేసి అతని యొక్క కన్నులు తెరవుము అన్నాడు. And when the eyes were opened, వారి యొక్క కన్నులు తెరవబడినప్పుడు, అతని కన్నులు he did తెరవబడినప్పుడు not only see Syrians, అతను కేవలం ఇప్పుడు సిరియన్లను మాత్రమే చూడడం లేదు, he saw angels దూతలను కూడా అతను చూశాడు. అక్కడ around them. వారి చుట్టూ దూతలు ఉండడం చూశాడు ఆయన. And you know what he said? మరి ఆయన ఏం చెప్పాడు మీకు తెలుసా? More are with us than they are with them. ఎస్, వారితో ఉన్న వారి కంటే మనతో ఉన్నవారు ఇంకెక్కువ మంది ఉన్నారని చెప్పాడు ఆయన. So I'm saying, మరి నేను చెప్తున్నాను, నీవు as a believer, ఒక విశ్వాసిగా, Christ being in you, క్రీస్తు నీలో ఉండగా seals were revealed. ముద్రలు తెరవబడ్డాయి. And the revelation of seals, మరి ఆ 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలు, the revelation of church ages, సంఘకాలముల యొక్క ప్రత్యక్షతలు, the revelation Brother Branham brought, సోదరు బ్రహ్నాం గారు తీసుకొచ్చిన ఆ ప్రత్యక్షతలు, it's a life. అది జీవితమై ఉన్నది. It's not, జీవమై ఉన్నది. it's not about cramming. Cramming means, let's say, what are the church ages? Ephesus, Smyrna, Pergamos. You can sing them. You can sing the church ages, but not live a life of church ages. ఓకే. మరి ఇప్పుడు మీరు సంఘకాలాలు ఏమిటై ఉన్నాయండి? ఎఫెసీ, స్ముర్నా, పెర్గమా, ఇలా లవోదికయ దాకా. వాటిని మీరు చూడగలుగుతారు కానీ వాటిని మీరు జీవించలేరు. అంటే దాని అర్థము ఆ సంఘకాలాలలో నువ్వు జీవించలేవు. నువ్వు Hallelujah. It must be a life.
అది ఖచ్చితంగా జీవమై ఉండాలి, జీవితమై ఉండాలి. The revelation of seals must be alive. yes 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అనేది అది ఖచ్చితంగా జీవితమై ఉండాలి. Which means in every day of our life. అంటే దాని అర్థము మన జీవితంలో ప్రతిరోజు, every minute, ప్రతి నిమిషం you are there, standing, proving that seals are revealed. ఆ యొక్క ముద్రలు బయలుపరచబడుతున్నాయని అక్కడ అది రుజువు చేయబడతా ఉన్నది. How many of you believe seals are revealed? ఎంతమంది మీలో నమ్ముతున్నారు ముద్రలు తెరబడ్డాయని, బయలుపరచబడ్డాయని? How many of you know we are living in an ego age? మనము ఇప్పుడు పక్షిరాజు కాలములో జీవిస్తున్నామని మీలో ఎంతమందికి తెలుసు? How many egos are here? ఇక్కడ ఎంతమంది పక్షిరాజులు ఉన్నారు? An ego, ఒక పక్షిరాజు has 4 faces. దానికి 4 ముఖములు ఉన్నవి. I don't know if I will get believers on that one. మరి విశ్వాసులు దాన్ని పట్టుకుంటారో లేదో నాకు తెలియదు. An ego has 4 faces. మరి ఒక పక్షిరాజుకి 4 ముఖములు ఉన్నాయి. Number 1, మొదటిది, an ego is bold. మరి ఒక పక్షిరాజు జన్మించినది. Hallelujah. హల్లెలూయా. What is bold? Is a lion. ఓకే. A lion anointing, ox anointing, Okay. men anointing, all make an ego. యా. మరి సింహం యొక్క అభిషేకము, అదేవిధంగా ఎద్దు యొక్క అభిషేకము, అలానే మనుషుని యొక్క అభిషేకము, ఇవన్నీ కలిపితే పక్షిరాజు అయింది అక్కడ. So when we are saying we are in an ego age, కాబట్టి మనం ఇలాగ అన్నామనుకో, నేను ఇప్పుడు పక్షిరాజు కాలంలో ఉన్నాను అని. we have a lion side. మనం ఇప్పుడు సింహం వైపు ఉన్నాం. ఇప్పుడు మనం, That's an ego. అదొక పక్షిరాజు. It's very bold. అది చాలా ధైర్యం గలది. An ego is very sacrificial. మరి ఒక పక్షిరాజు చాలా బలి అర్పణ కలిగినది. How it sacrifices for its kids. మరి ఏ విధంగా అది తన పిల్లల కోసం అది సమర్పణ చేసుకుంటది, ఎలా బలి అర్పణ అవుతుంది? That's the ox side. అదేంటిదంటే అది ఎద్దు వైపు నుంచి అన్నమాట. ఎద్దు వైపు నుండి వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పక్షిరాజు అది ఒక బలి అర్పణ యొక్క జీవవుతున్నది అక్కడ. Hallelujah. హల్లెలూయా. An ego reasons. మరి ఒక పక్షిరాజు అది కారణములను చూస్తుంది. Look at how it builds its nest. చూడండి అది ఏ విధముగా తన యొక్క దాని యొక్క గూడును కట్టుకుంటున్నదో. How it chooses the nest. అది ఏ విధముగా తన గూడును కట్టుకోవడానికి ఎన్నుకుంటుందో చూడండి స్థలం. Way up on the rock. అక్కడ పైన కొండల పైన అది తన యొక్క గూడును కట్టుకుంటది. How it makes layers in the nest. ఆ గూడులో ఏ విధముగా అది మెత్తగా ఉండడానికి కావలసిన అవి పదార్థాలు ఎలా చేసుకుంటుందో చూడండి. Then the ego is the only bird which can fly higher looking at the sun. మరి ఈ పక్షిరాజు మాత్రమే ఏకైక పక్షి అది ఆ సూర్యుని ముఖాముఖిగా చూసుకుంటూ సూర్యుని వైపు అది ఎగరగలదు అది. Hallelujah. హల్లెలూయా. Now I'm talking about you. ఇప్పుడు నేను మీ గురించి మాట్లాడుతున్నా. And I'm saying you must have 4 faces. మరి నేనేం చెప్తున్నానంటే మీకు ఖచ్చితంగా 4 ముఖములు ఉండాలి. And those 4 faces, మరి ఆ 4 ముఖములు when they are brought together to one, అవి ఒకటిగా తీసుకొని రాబడినప్పుడు we say you are an ego. అప్పుడు నువ్వేమని చెప్తావంటే నువ్వు ఒక పక్షిరాజు అని చెప్తావు. Hallelujah. హల్లెలూయా. Now Brother Branham says, ఇక్కడ సోదరుడు బ్రహ్నం గారు చెప్తున్నారు, don't forget this church. మరి ఈ సంఘమును గురించి మీరు మర్చిపోవద్దు. And you brethren on tape, మరి టేపులలో ఉన్న సహోదరులు మీరు, I want you to examine this. దీనిని మీరు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. How could men do anything else besides the power of God that had been released to them? ఏ విధముగా మనుషులు దేవుని యొక్క శక్తిని కాకుండా, వారికి ఆ శక్తిని దేవుడు విడుదల చేయకుండా ఏ విధముగా మనుషులు ఏదైనా చేయగలరు? Remember, the powers had been released to the bride. గుర్తుంచుకోనండి, ఈ యొక్క శక్తులు అనేవి వధువుకి అవి విడుదల చేయబడ్డాయి. Now we are going to prove that to you by history of the church. మరి సంఘం యొక్క చరిత్ర ద్వారా నేను దాన్ని మీకు రుజువు చేయబోతున్నా నేను. And by the opening of the seals. మరి ముద్రలు తెరవబడడం ద్వారా.
and the powers that let loose. మరి ఆ శక్తులు ఏవైతే విడుదల చేయబడ్డాయో, and watch exactly, మరి మీరు దాన్ని సరిగ్గా గమనించినట్లయితే the church responded to the anointing. మరి ఆ అభిషేకమునకు సంఘము ప్రతిస్పందించింది. And they couldn't do nothing else. మరి వారు వేరే ఏమీ చేయలేకపోయారు. Now remember, ఇప్పుడు గుర్తుంచుకోనండి, in these seals, ఈ యొక్క ముద్రలో we have Brother Branham shows us సోదర్ బెన్హమ్ గారు మనకు చూపించాడు that when seals were revealed, మరి ముద్రలు తెరబడినప్పుడు each seal, ప్రతి ముద్ర, the first 4 seals, ఆ మొట్టమొదటి 4 ముద్రలు covered the 7 church ages. అవి 7 సంఘకాలములను అవి 7 సంఘకాలములలో చూపించబడ్డాయి. అవి How many of you remember that? మీలో ఎంతమందికి అది గుర్తున్నది? The first seal మొదటి ముద్ర covered how many church ages? ఎన్ని సంఘకాలాలలో ఉన్నదండి? అది 3 సంఘకాలాలు. This which is Ephesus, అది ఏమిటంటే ఎఫెసీ, స్ముర్నా మరియు the second seal covered how many? ఆ తర్వాత రెండవ ముద్ర ఎన్నిటిని అది చూపిస్తున్నది? ఒకే ఒక సంఘకాలం. What is that one? మరి ఆ ఒక సంఘకాలం ఏంటిది? It's Thyatira. అదే థియోతైరా. The third seal, మూడవ ముద్ర, covered 2 church ages. 2 సంఘకాలను అది కప్పినది. What are they? అవేమిటి? Sardis and Philadelphia. మరి అది సార్దీసు, ఫిలదెల్ఫియా సంఘకాలం. The fourth seal, మరి 4వ ముద్ర, what did it do? అదేం చేసినది? It covered 1 church age. అది ఒక సంఘకాలమును చూపిస్తున్నది. That is the 7 church ages. అది 7 సంఘకాలాలై ఉన్నవి. Talking about the 4 seals. 4 ముద్రలను గురించి అది మాట్లాడుతున్నది. అది Hallelujah. హల్లెలూయా. That's why we know కాబట్టి మనకు తెలుసు that in this cloud, ఈ యొక్క మేఘములో it was 7 angels, అక్కడ 7 దూతలు ఉన్నారు. but not earthly angels. అయితే అవి భూలోక సంబంధమైన దూతలు కాదు. Hallelujah. హల్లెలూయా. Paul is not there. పౌలు గారు అక్కడ లేడు. Irenaeus is not there. ఐరేనియస్ అక్కడ లేడు. The 7 messengers are not there. 7 వర్తమానికులు అక్కడ లేరు. Why? ఎందుకు? It was the one who opened the seals, మరి ఎవరైతే ఆ ముద్రలను was తెరిచారో the Lord Jesus himself. అది ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా. So when Brother Branham, కాబట్టి బెన్హమ్ గారు in the opening of the first seal, ఆయన మొదటి ముద్రను తెరుస్తూ ఉన్నప్పుడు he writes notes. ఆయన నోట్స్ రాసుకున్నాడు. And what happens? ఏం జరిగింది? The first angel comes, మొదటి దూత వచ్చాడు, reveals the first seal. మరి ఆ మొదటి ముద్రను తెరిచాడు, బయలుపరిచాడు. First seal మరి మొదటి ముద్ర was revealed అది బయలుపరచబడింది by the angel of the Lord. ప్రభు ఒక దూత ద్వారా. But who is the angel of the Lord? అయితే ప్రభు ఒక దూత ఎవరు? Is when God himself sends himself. మరి అది స్వయంగా దేవుడే పంపినవాడు. Do you understand that? అది మీకు అర్థమైనదా? Why? ఎందుకు? If we get Paul here, ఇక్కడ గనుక మనం పౌలును చూపిస్తే after 4 seals, 4 ముద్రల తర్వాత you are stuck. అక్కడ నువ్వు ఆగిపోతావు ఇక. Because church ages end at 4 seals. దట్స్ రైట్. 4 ముద్రల దగ్గర సంఘకాలాలు ముగించబడతాయి కాబట్టి. On the 5th seal, మరి 5వ ముద్ర, church ages are gone. అక్కడ సంఘకాలాలు పోయినవి. But the same angel, కానీ the same angel which reveals the first seal, మరి మొదటి ముద్రను బయలుపరిచిన అదే దూత comes and reveals the 5th seal. 5వ ముద్రను కూడా వచ్చి బయలుపరిచాడు. Comes and reveals the 6th seal. 6వ ముద్రను కూడా దాన్ని బయలుపరిచాడు. Comes and reveals the 7th seal. మన 7వ ముద్రను కూడా వచ్చి బయలుపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Are we together there? మనందరం ఇక్కడ ఉన్నామా? So when we talk of the cloud, కాబట్టి మనము మేఘం గురించి we మాట్లాడినప్పుడు don't talk of Paul, అది మనం పౌలు గురించి మాట్లాడుతున్నాం. ఐరేనియస్ no, లేదండి. they are not the angels. వారు దూతలు కాదు. వాళ్ళు we're talking of heavenly angels. మనం ఇక్కడ పరలోకపు దూతల గురించి మాట్లాడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. Are we together there? మనందరం కలిసే ఉన్నామా? We agree. మనం అంగీకరిస్తున్నామా? May the Lord bless you for that. దాని కొరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'm not taking that direction today. అయితే ఈ రోజు నేను అటువైపు మీకు తీసుకోవడం లేదు, కానీ the direction of the cloud, ఆ యొక్క
ఆ మేఘం యొక్క వైపు నేను ఇప్పుడు చూపిస్తలేను. My direction is ఈరోజు నేను చూపించే డైరెక్షన్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు. The devil comes to you. దయ్యము వస్తుంది నీ దగ్గరికి. But he approaches you in 4 ways. దయ్యము నువ్వెక్కడున్నా సరే నిన్ను సమీపిస్తాడు. మరి వాడు నిన్ను ఎలా సమీపిస్తాడంటే 4 మార్గాల ద్వారా వాడు సమీపిస్తాడు. How many of you remember the ways? మరి ఎంతమందికి మీలో ఆ మార్గాలు గుర్తున్నాయి? First, he rides on a white horse. మరి మొట్టమొదటిగా వాడు ఆ తెల్లని గుర్రం పైన స్వారీ చేస్తాడు వాడు. That's the devil. అది దయ్యం. అది When he rides on a white horse, మరి వాడు తెల్లని గుర్రం పై స్వారీ చేసినప్పుడు what face does he want? వాట్ ఫేస్ యు వాంట్? What face must you use? మరి నువ్వు ఏ ముఖమును ఇప్పుడు ఉపయోగించాలి ఆ దయ్యాన్ని ఎదుర్కోవడానికి? To approach a white horse. ఆ తెల్లని గుర్రంపై స్వారీ చేయవాన్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు నీవు ఏ ముఖమును వాడాలి? You must be a lion. నువ్వు ఖచ్చితంగా సింహమై ఉండాలి. Hallelujah. ఆమేన్. When he comes riding, మరి ఆయన స్వారీ చేయడానికి on వచ్చినప్పుడు a red horse, మరి ఆ ఎర్రని గుర్రంపై you don't need to be a lion. నీవు అక్కడ సింహంగా ఉండాల్సిన అవసరం లేదు. You must be an ox. నీవిప్పుడు ఆ సమయంలో ఒక ఎద్దువలే ఉండాలి. నువ్వు ఒక దూడవలే. When he come in a black horse, మరి వాడు నల్లని గుర్రంపై వాడు వచ్చినప్పుడు you must know, మరి నీకు తెలిసి ఉండాలి you must be a man. నువ్వు ఒక మనుషుడవై ఉన్నావని. When he comes in a pale horse, మరి వాడు పాండురవర్ణపు గుర్రంపై వాడు వచ్చినప్పుడు you must know, మరి నీకు తెలిసి ఉండాలి it's time to fly away. ఇది సమయం ఏంటంటే పైకి ఎగిరిపోయే సమయం ఇది. You must be an eagle. మరి నువ్వు ఒక పక్షిరాజు అయి ఉండాలి నువ్వు. So many times, కాబట్టి చాలా సార్లు believers విశ్వాసులు with the seals revealed, మరి ముద్రలు తెరవబడి they don't know how to attack the enemy. మరి ఆ శత్రువుని ఎలా దాడి చేయాలో వారికి తెలియదు. And my job today ఈ రోజు నా పని ఏంటంటే is to coach you, నేను మీకు చూపించగోరుతున్నా and remind you, మరి అది మీకు నేను గుర్తు చేయగోరుతున్నా how to attack the enemy. మా శత్రువును నువ్వు ఎలా దాడి చేయాలో నేను నీకు చూపించగోరుతున్నా. నేను Why? ఎందుకు? You have the throne in you. ఎందుకంటే నీ లోపల సింహాసనం ఉన్నాడు So కాబట్టి. since you have the throne in you, కాబట్టి నీలో సింహాసనం you ఉన్నందున must know how to use the 4 faces. ఈ 4 యొక్క ముఖములను ఏ విధముగా వాడుకోవాలో అది నీకు తెలిసి ఉండాలి. అది Hallelujah. హల్లెలూయా. The first beast of God, దేవుని యొక్క మొట్టమొదటి జీవి. I'm reading, Brother Branham says, సోదరు బ్రహ్నాం గారు ఏం చెప్పారో నేను దాన్ని చదువుతున్నా. that he went out to meet the Antichrist with. మరి దానితో క్రీస్తు విరోధి ఆత్మను ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఆయన. The Antichrist spirit, అది క్రీస్తు విరోధి ఆత్మ, when it's in just his teaching, అది వాని బోధగా మాత్రమే ముందుండెను. remember, గుర్తుంచుకోనండి, the first attack of the enemy మన శత్రు యొక్క మొట్టమొదటి దాడి to you as a believer, నువ్వు ఒక విశ్వాసిగా, he rides on a white horse. వాడు నీ దగ్గరికి తెల్లని గుర్రంపై స్వారీ చేసుకుంటూ వస్తాడు. What is a white horse? మరి తెల్లని గుర్రం ఏమిటి? Deception. అదే మోసపరచుట. And Brother Branham says, మరి సోబెనాం గారు చెప్పారు, how does he deceive? వాడు ఏ విధముగా మోసపరుస్తాడు? Wrong teaching. తప్పుడు బోధ ద్వారా, తప్పుడు ఉపదేశాల ద్వారా. Hallelujah. హల్లెలూయా. When the devil first rode, మరి మొట్టమొదటిగా దయ్యము వాడు స్వారీ చేసినప్పుడు in Ephesus, ఎఫెసీలో, in Smyrna, మరి స్ముర్నాలో, in Pergamos, పెర్గమాలో, what was he coming up with? వాడు ఇప్పుడు దేంతో వస్తా ఉన్నాడు? Wrong teaching. రాంగ్ డాక్ట్రిన్, తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలతో వస్తున్నాడు వాడు. How did Paul confront that? మరి పౌలు గారు దానిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు? Boldness to teach the truth. సత్యమును బోధించుటలో ధైర్యముగా. Hallelujah. సత్యమును బోధించుటలో ధైర్యంగా ఉండడం ద్వారా దాన్ని ఎదుర్కొన్నాడు ఆయన. When the devil is in deception horse, కాబట్టి దయ్యము ఎప్పుడైతే వాడు ఒక మోసపరచువాడుగా వచ్చినప్పుడు, please get this, దయచేసి దీన్ని పట్టుకోండి, you need to see this is deception. ఇది మోసము అని నువ్వు చూడాల్సిన అవసరత ఉంటుంది. అప్పుడు remember this boy, పడన్,
I'm thinking of a boy. నేను ఒక అబ్బాయి కోసం ఆలోచిస్తున్నాను. He must be in 1 Kings chapter 13. మరి మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో ఉండి ఉంటాడు. Wonderful. అద్భుతం. Here is a boy. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. 1 Kings 13. మొదటి రాజుల గ్రంథము 13వ Please write down the scripture. ఈ లేఖనాన్ని దయచేసి రాసుకోండి. You can read that at home much. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకెక్కువ దాన్ని చదవచ్చు మీరు. I want to read much on it. మరి దాని మీద నేను చాలా చదవాలని ఉంది నాకు. I will tell you much. మరి నేను దానిపైన ఎక్కువ చెప్తాను నేను. There was a prophet. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. Who came from Judah. యూదా నుండి ఒక ప్రవక్త వచ్చాడు. The Lord God sent him. మరి ప్రభువైన దేవుడు ఆయనను పంపించాడు. He said, go and prophesy against the altar. మరి ఆయన ఏమని చెప్పాడంటే, ప్రభు నువ్వు వెళ్ళి బలిపీఠమునకు వ్యతిరేకముగా నువ్వు ప్రవచనం చెప్పని చెప్పాడు. Stand against Jeroboam. Jeroboam. యెరొబాములోనే నువ్వు నిలిచుండుమని చెప్పాడు ఆయన. Verse 2. 2వ వచనంలో This prophet. ఈ ప్రవక్త. Brothers, we are prophets. సోదరులారా మనం ప్రవక్తలమై ఉన్నాము. God bless you, prophets. దేవుడు నేను దీవించిన కాక ప్రవక్త. How many of you know they are prophets? మీలో ఎంతమంది తెలుసు వారు ప్రవక్తలై ఉన్నారని? What does Brother Branham say? సో బెనాం గారు ప్రవక్త అంటే అర్థం ఏం చెప్పాడు? A New Testament preacher. ఒక క్రొత్త నిబంధన బోధకుడు is a prophet. అతను ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అంటే కొత్త నిబంధనలో ఒక బోధకుడిని ప్రవక్త అని పిలుస్తారు. So when you stand on the pulpit, కాబట్టి నువ్వు పుల్పిట్ దగ్గర నిలబడినప్పుడు prophesying to the church, సంఘానికి నువ్వు ప్రవచిస్తా ఉన్నావు. Please, I did not say you are Malachi 4. నేను దయచేసి మీరు మలాకి 4 అని చెప్తలేను. I didn't say you are William Branham. నేను మీరు విలియం బ్రానమ్ అని చెప్తలేను నేను. You are part of the fivefold ministry. మీరు 5 రకాల పరిచర్యలో భాగమై ఉన్నారు. But being part of the fivefold ministry, 5 రకాల పరిచర్యలో మీరు భాగమై ఉండగా, this boy, ఈ అబ్బాయి went to preach, ప్రసంగించడానికి వెళ్ళాడు. Get this. He is coming from Judah. అతను యూదా నుండి వస్తా ఉన్నాడు. And what does he do? మరి ఆయన ఏం చేస్తున్నాడు? He preaches. ఆయన ప్రసంగిస్తున్నాడు. In what? ఏంటది? In Israel. ఇజ్రాయెలులో ఆయన ప్రసంగిస్తున్నాడు. ఎక్కడ అంటే ఇజ్రాయెలులో. Or popularly known, we say he preaches in Samaria. మరి ఇంకా బాగా పేరు ప్రఖ్యాతులలో చెప్పాలంటే అతను సమరయలో కూడా బోధిస్తున్నాడు. And when he start preaching, మరి ఆయన బోధించడం ప్రారంభించినప్పుడు he is preaching against the altar. అక్కడున్న బలిపీఠమునకు వ్యతిరేకముగా ఆయన ప్రసంగిస్తున్నాడు. And when he preaches against the altar, మరి ఆ బలిపీఠమునకు వ్యతిరేకంగా ఆయన బోధించినప్పుడు he forgets this issue of the doors, of the faces. మరి he forgot that. Yeah. Let's look at this. అతను మర్చిపోయాడు ఈ యొక్క జీవులు ఏవైతే ఉన్నాయో 4 జీవులు 4 ముఖములు గూర్చి. దాన్ని మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి. He is preaching, అతని ప్రసంగము. and as he is preaching, మరి ఆయన ప్రసంగిస్తుండగా he preaches against the altar. బలిపీఠమునకు వ్యతిరేకంగా ఆయన ప్రసంగిస్తున్నాడు. The altar breaks. మరి అప్పుడు బలిపీఠము పగిలిపోయింది ఆయన ప్రసంగిస్తుండగా. He prophesied. మరి దాన్ని ఆయన ప్రవచించాడు, బద్దలైపోయింది అది. And the king says, hold him. మరి అప్పుడు రాజు అన్నాడు, ఆపండి. When he does this, అతను ఇది చేసినప్పుడు the hand of the king becomes dry. హ్యాండ్ ఆఫ్ ద dry. ఆ ప్రవక్తను ఆపండి, ఆ ప్రవక్తను పట్టుకోండి అని ఎప్పుడైతే ఆ రాజు తన చెయ్యి చాపాడో వెంటనే అతని చెయ్యి, రాజు ఒక చెయ్యి ఎండిపోయింది. And the king said, please pray for me. తర్వాత రాజు అన్నాడు, దయచేసి దైవజనుడా నా కోసం ప్రార్థన చేయవా అని అడిగాడు. And this prophet, మరి ఈ ప్రవక్త prays for the king. రాజు కోసం ప్రార్థించాడు. The hand is healed. మళ్ళీ ఆ యొక్క చెయ్యి స్వస్థత పొందుకున్నది. But I want you to check verse 6. మీరు 6వ వచనమును గమనించాలని చూడాలని నేను కోరుతున్నాను. After he has prayed for him, అతని కొరకు ప్రార్థించిన తర్వాత, check verse 7. 7వ వచనంలో చెప్పబడుతున్నది, the king says to the men of God, దేవుని యొక్క దైవజనునితో మరి రాజు ఇలాగ చెప్తున్నాడు, come home with me, నాతో పాటు ఇంటికి రమ్ము, and refresh thyself. మరి నీవు నాతో పాటు వచ్చి
నీవు విశ్రాంతి తీసుకొనము, నువ్వు and I'll pay you. మరి నేను నీకు బహుమతి కూడా ఇస్తాను. Do you see where we are? This is the very king who wanted to say, hold this boy. He wants him dead. But now he has changed his approach. అయితే ఈ రాజే ఆ అబ్బాయిని గురించి ఏమని చెప్పాడంటే, అతన్ని పట్టుకోండి, అతన్ని బంధించండి అని చెప్పిన ఈ రాజే ఇప్పుడు మారిపోయి అతను ఇంకో విధానంలో ఆ అబ్బాయితో ఆ దైవజనంతో ఇప్పుడు సమీపిస్తున్నాడు. ఇంకో విధానంలో He's saying, let's go home. అతను అంటున్నాడు, మనం ఇంటికి వెళ్దాము, cook biryani. బిర్యానీని వండుకుందాం, eat biryani together. ఇద్దరం కలిసి బిర్యానీ తిందాం. And this boy says, అప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే, even if you give me half of your kingdom, నీ రాజ్యంలో సగం మట్టుకు నాకు ఇచ్చినా సరే, I will not go with you. నేను నీతో లోపలికి వెళ్ళను. What is this young man becoming? మరి ఈ యొక్క యవనస్తుడు ఏం తీసుకొస్తున్నాడు? Bold. అతను ధైర్యముగా ఉన్నాడు. ఇప్పుడు Hallelujah. అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే అతను ధైర్యముగా ఉన్నాడు. This is a lion. ఇదే సింహమై ఉన్నది. He became a lion against the king. రాజుకు వ్యతిరేకముగా అతను ఒక సింహమయ్యాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Be a lion. మీరు సింహమలే ఉండండి against deception. ఆ మోసమునకు వ్యతిరేకముగా మీరు సింహముగా ఉండండి. Hallelujah. హల్లెలూయా. And he thought the war was over. మరి అతను అనుకున్నాడు ఇక యుద్ధం అయిపోయింది అని. Verse 9 he says, 9వ వచనంలో ఆయన చెప్తున్నాడు, I'm not going with you. నేను నీతో వెళ్ళగోరడం లేదు. Because కారణము, God told me. దేవుడు నాతో చెప్పాడు. I'm a message believer. నేను ఒక వర్తమాన విశ్వాసిని. I have a message from God. నా దగ్గర దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వర్తమానం ఉన్నది. So the message from God said. కాబట్టి నా దగ్గర నుండి వచ్చిన దేవుడు చెప్పిన వర్తమానం ఏం చెప్పాడంటే, He brings a quotation. మరి అతను ఆ వ్యాఖ్యానాన్ని కొటేషన్ తీసుకొచ్చాడు. I know as believers, మరి విశ్వాసులుగా మీకు తెలుసు, whenever you become bold, మీరు ఎప్పుడైతే ధైర్యవంతులు అవుతారో, you bring a quotation. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు, వర్తమానంలోని కొటేషన్ ని, వర్తమానంలోని ఆ యొక్క వ్యాఖ్యానాన్ని లేదా బైబిల్లోని ఒక లేఖనాన్ని మీరు ధైర్యంగా చెప్తా ఉంటారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? This is a deception horse. ఇది మోసపరిచే సమయం కాబట్టి. So this boy, కాబట్టి ఈ అబ్బాయి, he tells the king, అతను రాజుతో చెప్పాడు, I cannot go with you. నేను నీతో వెళ్ళలేను. Because the word of God said. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్పింది. And not only that, అది మాత్రమే కాదు, I was even told, మరి నాకు ఇది కూడా చెప్పబడింది, that I mustn't even touch your water, నీ నీరును కూడా నేను touch anything in this land. ఈ యొక్క దేశంలో నేను దేనిని కూడా తాకవద్దని ప్రభు చెప్పాడు నాకు. అన్నపానములు పుచ్చుకోవద్దని ఏది కూడా. He took his Bible. తన యొక్క బైబిల్ని తీసుకున్నాడు. He went away. తర్వాత తను వెళ్ళిపోయాడు. A different direction. ఇంకొక మార్గము ద్వారా తిరిగి వెళ్ళిపోయాడు. Did he win the war? అతను యుద్ధమును గెలిచాడా? He won the war, isn't it? అతను యుద్ధాన్ని గెలిచాడు, అవునా అండి? Did he win against the king? రాజుకు వ్యతిరేకంగా అతను గెలిచాడా? Yes sir. అవునండి. You must be bold. నువ్వు ధైర్యంగా ఉండాలి. About anything contrary to the message. వర్తమానానికి వ్యతిరేకంగా ఏదున్నా సరే దానిని ఎదుర్కొనుటకు నువ్వు ధైర్యము వహించాలి, ధైర్యముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Then తర్వాత we see verse 11. 11వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, in the same area, అదే ప్రాంతంలో they stayed another brother. అక్కడ ఇంకొక ప్రవక్త ఉన్నాడు, another preacher, మరొక ప్రసంగికుడు, another backslidden preacher, మరొక వెనుక జారిపోయిన ప్రసంగికుడు. Why? ఎందుకు? He was not in church. అతను సంఘములో లేడు. When this man was preaching, ఈ వ్యక్తి బోధిస్తూ ఉన్నప్పుడు అతను సంఘములో లేడప్పుడు, ఈ దైవజనుడు బోధిస్తున్నప్పుడు. he heard by his kids when they came back. మరి వారి యొక్క బంధువుల ద్వారా అతను విన్నాడు, వాళ్ళు తిరిగి వచ్చి చెప్పినప్పుడు. They told him, వారు ఆ బంధువులు చెప్పారు what was preached. అక్కడ ఏం బోధించబడిందో అతనికి చెప్పారు. Then he asked, తర్వాత వాళ్ళు అడిగారు, where did this man go? ఇప్పుడు ఈ వ్యక్తి
ఎక్కడికి వెళ్ళాడని వాళ్ళను ఈయన అడిగాడు, ఈ పడిపోయిన వెనక జారిపోయిన బోధకుడు. They said he took this way. వారేమన్నారంటే ఇదిగో పలానా మార్గంలో వెళ్ళారు. Then say, "Sadly and ask for me." మరి వెంటనే అతన్నాడు, నా కొరకు ఒక గాడిదను సిద్ధపరచండి. He followed that young prophet. ఆ యవన ప్రవక్తను అతను వెంబడించాడు. Who is following the young prophet? ఈ యవన ప్రవక్తను ఎవరు ఇప్పుడు He is వెంబడిస్తున్నారు? a backslidden old prophet. ఎస్, ఆ పడిపోయిన వెనక జారిపోయిన లోకంలోనికి వెనక జారిపోయిన ఆ వృద్ధమైన ప్రవక్త ఇప్పుడు యవన ప్రవక్తను వెంబడిస్తున్నాడు ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. How many of you are with me? మీలో ఎంతమంది నాతో ఉన్నారు? The old prophet follows. మరి ఆ వృద్ధుడైన ప్రవక్త ఇప్పుడు వెంబడించాడు. Then verse 14. తర్వాత 14వ వచనంలో He finds the men of God అతను అక్కడ మరి కొంతమంది మనుషులను కలుసుకున్నాడు. sitting under an oak. యా, ఒక చెట్టు కింద వాళ్ళు కూర్చొని ఉండుట, అదే మస్తికి వృక్షం క్రింద అతను కూర్చొని ఉండుట చూసి అతను కొంతమందిని కనుగొన్నాడు అక్కడ ఆ వృక్షం కింద కూర్చొని ఉంటా. So he's asking, "Are you the man who was preaching?" మరి ఆయన అడుగుతున్నాడు ఇక్కడ, నువ్వేనా ఆ బోధించిన దైవజనుడివి? Are you the brother from Judah? నువ్వేనా యూదా దేశం నుండి వచ్చిన సహోదరుడివి? And he says, "Yes." మరి అతను చెప్పాడు, అవును. Then he says to him, అప్పుడు అతను ఈ విధంగా ఈయనతో చెప్పాడు. look at what he says. ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్పాడు. "Come home with me నా ఇంటికి వచ్చి and eat bread." భోజనము చేయమనగా. What did the quotation say? అక్కడ కొటేషన్ ఏం చెప్పింది? I cannot eat bread here. నేను ఇక్కడ ఆహారము తినలేను, అన్నపానములు పుచ్చుకోలేను. I cannot drink water here. ఇక్కడ నేను నీరు త్రాగలేను. What is the old prophet saying? కానీ ఇక్కడ వృద్ధుడైన ప్రవక్త ఏం చెప్తున్నాడు? Let's go home, మనం ఇంటికి వెళ్దాంపా, eat bread, మనం కలిసి భోజనం చేద్దాం, drink the water. మరి నీరు తాగుదాంపా, అన్నపానములు పుచ్చుకుందాంపా. Who is this now? ఇప్పుడు ఇది ఎవరు? It's no longer the king. ఇది ఇప్పుడు రాజు కాదుగా, It's now a preacher. ఇప్పుడు ఎవరు వచ్చాడు? To a preacher. అతను రాజు కాదు కానీ అతను ఒక ప్రసంగికుడు. ప్రసంగికుడు వచ్చి ఇప్పుడు ఇంకో ప్రసంగికునితో అడుగుతున్నాడు ఇప్పుడు ఇది. Hallelujah. హల్లెలూయా. It takes a sister to deceive a sister. ఎస్, ఒక సహోదరి ఇంకొక సహోదరిని మోసపరచవచ్చు. A preacher to deceive a preacher. ఒక ప్రసంగికుడు మరొక ప్రసంగికుని మోసపరచవచ్చు. And this brother says, మరి ఇప్పుడు ఈ సహోదరుడు చెప్తున్నాడు ఈ మాట విన్నాక, I can't do this. దాన్ని నేను చేయలేను అని చెప్పాడు ఈయన. Because brother Branham says. ఎందుకంటే సోదరు బ్రహ్నాం గారు చెప్పారు కాబట్టి, అది చేయవద్దని సోదరు బ్రహ్నాం గారు చెప్పారు కాబట్టి. Are we together, brother Nahum? నహూం, మనం ఇప్పుడు కలిసే ఉన్నాం అందరం. The argument is, మరి ఇక్కడున్న వాదన ఏంటిదంటే, I can't go back with you. నేను నీతో పాటు తిరిగి వెళ్ళలేను, తిరిగి వెనక Because the prophet says. ఎందుకంటే అది ప్రవక్త చెప్పాడు కాబట్టి. Oh, now look at this. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఇక్కడ. What చూడండి did he say? ఆయన ఏం చెప్పాడు. And he said మరి ఆయన చెప్పాడు unto him, verse 18, 18వ వచనంలో, అందుకు అతడు అతనితో ఇలా చెప్తున్నాడు, I am a prophet also, నేనును ఒక ప్రవక్తనే, as thou art. నేనును నీ వంటి ప్రవక్తనే. Do you see that? మీరు చూసారా దీన్ని? Here you are. ఇక్కడ నువ్వు ఉన్నావు, You are a young man. నువ్వు ఒక యవన వ్యక్తివి, You are a young prophet. నువ్వు ఒక యవన ప్రవక్తవి. Hallelujah. హల్లెలూయా. Being a young prophet, మరి యవన ప్రవక్తగా ఉన్న నీవు, you preach it. నువ్వు దాన్ని బోధించు. Remember, కానీ గుర్తుంచుకోండి, if this prophet was not backslidden, ఒకవేళ ఈ ప్రవక్త, ఈ వృద్ధుడైన ప్రవక్త గనక వెనక జారిపోయి ఉండకపోతే, God was not going to send a man from Judah. యూదా దగ్గర నుండి, యూదా దేశంలో నుండి ఈ ప్రాంతానికి దేవుడు ఒక మనుషుని పంపించేవాడు కాదు, ఈ వృద్ధ ప్రవక్త గనక లోకములో వెనక జారిపోయి ఉండకపోతే. Hallelujah. హల్లెలూయా. But this prophet is saying, కానీ ఈ ప్రవక్త చెప్తున్నాడు, I am a prophet as thou art. నీ వంటి వాడినే, నేను కూడా ఒక ప్రవక్తను, నీ వంటి ఒక ప్రవక్తనే నేను కూడా. A sister comes to you ఒక సహోదరి నీ దగ్గరకు వస్తుంది and say, my sister, అవి ఇలా చెప్తుంది, నా why సహోదరి, I'm not putting on a necklace? నేను ఎందుకు ఇప్పుడు ఈ యొక్క ఆభరణం ధరించుకోవట్లే?
You say, I'm a believer. నేను ఒక విశ్వాసిని అని నువ్వు చెప్తావు. అంటే ఆమె వచ్చి అడుగుతుంది, నువ్వు ఎందుకు ఆభరణాలు ధరించుకోవట్లేదు అంటే అప్పుడు నువ్వు అంటావు, నేను ఒక విశ్వాసిని. Brother Branham said, don't do that. సోదరు బ్రహ్నాం గారు చెప్పారు అది చేయవద్దు అని. And the sister says, అప్పుడు సోదరి చెప్తుంది, I am a sister as thou art. నువ్వెలాంటి సహోదరివో మెసేజ్ లో Actually, నేను కూడా వర్తమానములో అలాంటి సహోదరిని. Actually, I came in the message before you. వాస్తవంగా నేను నీకంటే ముందే వచ్చిన వర్తమానములోనికి. That's why he is called an old prophet. అందుకే ఇక్కడ ఏమని పిలువబడుతుందంటే అతను ఒక వృద్ధుడైన ప్రవక్త. He claims he had been in the message for a long time. ముసలివాడైన ప్రవక్త అతను ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను చాలా సంవత్సరాల నుండి వర్తమానంలోనే ఉన్నానని చెప్పుకుంటున్నాడు. So sister, don't do things because other sisters do them. yes సహోదరులారా, వేరే సహోదరులు అవి చేస్తున్నారని చెప్పి దయచేసి మీరు చేయకూడదు. Hallelujah. హల్లెలూయా. Do things because brother Branham said do them. దట్స్ రైట్. సోదరుడు బ్రెన్నామ్ గారు అది చెప్పాడు కాబట్టి ఆయన చెప్పినందుకు నువ్వు ఆ కార్యాలు చేయి. నువ్వు అక్కడ Hallelujah. హల్లెలూయా. Don't do things because other churches do them. వేరే సంఘాలు అవి చేస్తున్నాయని చెప్పి దయచేసి ఆ కార్యాలు మీరు చేయొద్దు. Do things because Christ says do them. ఎందుకంటే క్రీస్తు చెప్పాడు కాబట్టి ఆ కార్యాలు మీరు చేయండి, అది క్రీస్తు చెప్పినందుకు. Hallelujah. హల్లెలూయా. And this old prophet says, మరి ఈ ముసలివాడైన ప్రవక్త చెప్పాడు, I'm a prophet also as thou art. నీ వంటి వాడిని నేను కూడా ప్రవక్తను. And an angel spake unto me by the word of the Lord, మరియు దేవదూత ఒక్కడు యెహోవాకుతో నాతో మాట్లాడాడు, saying, bring him back ఇలాగ చెప్పాడు, అతన్ని తిరిగి తీసుకురమ్ము, into thine house, నీ ఇంటిలోనికి తోడుకొని రమ్ము, that he may eat bread దాని ద్వారా అతను అన్నపానములు and పుచ్చుకున్నటకై. drink water. మరి అతను అన్నపానములు పుచ్చుకున్నటకై. But he was lying. కానీ అతను అబద్ధం చెప్తున్నాడు ఇక్కడ. Old prophets can lie. ఈ ముసలి ప్రవక్తలు అబద్ధాలు చెప్పొచ్చు. Hallelujah. హల్లెలూయా. Old prophets can lie. ఈ ముసలి వాళ్ళైన ప్రవక్తలు అబద్ధాలు చెప్పొచ్చు, వాళ్ళు అబద్ధాలు చెప్పొచ్చు. Hallelujah. హల్లెలూయా. They are full of history, వారి యొక్క చరిత్ర మొత్తము, but they don't have the word. కానీ వారికి చాలా చరిత్ర ఉంటుంది. మేము వృద్ధులము, మేము ఎప్పటి నుండో ఈ వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటూ, కానీ వాస్తవంగా వాళ్ళ దగ్గర వాక్యం ఉండదు. Hallelujah. హల్లెలూయా. I'm having young prophets around. మరి నా చుట్టూ ఇక్కడ యవన ప్రవక్తలు ఉన్నారు, నేను చూస్తున్నాను. I'm full of young prophets here. ఇక్కడ నా చుట్టూ యవ్వన ప్రవక్తలు ఉన్నారు, అంతా నా చుట్టూ. And I'm saying, young prophets, అందుకే నేను చెప్తున్నాను, యవన ప్రవక్త stick to what brother Branham says. సోదరు బ్రహ్నాం గారు ఏం చెప్పాడో దానితోనే మీరు అతుకొని ఉండండి. Hallelujah. హల్లెలూయా. If an old man comes ఒకవేళ వృద్ధుడైన వ్యక్తి వచ్చిండు అనుకో and says, look my brother, ఇలా అన్నాడు అనుకో, చూడు నా we సోదరుడు, were in the message in 1970. నేను 1970లోనే ఈ వర్తమానంలోనికి వచ్చిన. We decided to change these things. Pardon? If they say we decided to change the word, మరి ఈ వాక్యాన్ని గనక మార్చాలని మేము నిర్ణయించాము అని కనుక వాళ్ళు చెప్పిందనుకో, అంటే ఈ కార్యాలు వర్తమానంలో ఉన్నవి నేను మార్చాలని అనుకుంటున్నాం మేము, ఎందుకంటే మేము మీకంటే ముందే ఎప్పుడో వచ్చిన వృద్ధులైన సేవకులం, మేము సీనియర్ సేవకులం మేము. Hallelujah. హల్లెలూయా. What must you do as a young prophet? ఇప్పుడు యవన ప్రవక్తగా మరి మీరేం చేయాలా? Be a lion. మీరు సింహం వలె ఉండండి. Hallelujah. హల్లెలూయా. Be a lion. ఒక సింహం వలె ఉండండి. Say, brother Branham said. ఇలా చెప్పండి, సోదరు బ్రహ్నాం గారు చెప్పారు. I don't care what you say. నువ్వేం చెప్తున్నావో నేను లెక్క చేయను. I hold on what the prophet says. ప్రవక్త ఏం చెప్పాడో నేను దాన్నే పట్టుకొని ఉంటా. In doing that, అది నువ్వు చేయుట ద్వారా you are proving seals are revealed. మరి నువ్వు రుజువు చేస్తున్నావు నీకు ముద్రలు బయలుపరచబడ్డాయని. This man is claiming there is an angel who spoke to him. మరి ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నాతో ఒక దేవదూత మాట్లాడాడని చెప్పుకుంటున్నాడు. You have to check that angel. ఆ దూత ఎవరో నువ్వు ఖచ్చితంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఆ దేవదూత ఎవరో ఇప్పుడు. That's the first seal. అది మొదటి సంఘ కాలం యొక్క ముద్ర. In the first 3 church ages. ఆ మొదటి 3 సంఘ కాలాలలో
In Ephesus it says, మరి ఎఫెసులో ఇలా చెప్పబడింది, you tried them వారిని పరీక్షించడానికి ప్రయత్నించావు, who called themselves apostles, వారు అపోస్తులమని తమను తాము చెప్పుకుంటున్నవారు, and you found them liars. మరి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు. How did they find them liars? వారు అబద్ధికులని వాళ్ళు ఎలా కనుగొన్నారు? మొదటి సంకారంలో ఉన్న వధువు, They said, Paul said. వాళ్ళు ఏమని చెప్పారంటే పౌలు చెప్పిందే చెప్తాం మేము. And what you are saying is contrary to Paul. Pardon? What you are saying is against what Paul said. మరి వాళ్ళు ఇలాగన్నారు ఆ అబద్ధ అపోస్తులతో, పౌలు చెప్పిన దానికి మీరు ఇప్పుడు వ్యతిరేకముగా చెప్తున్నారు మీరు. And what did Paul say? మరి మీకు తెలుసా పౌలు ఏం చెప్పాడు? If I or if an angel come from heaven to speak something contrary to this, let him be accursed. Yes. మరి పౌలు గారు ఏం చెప్పాడు? నేను కానీ లేదా పరలోకము నుండి ఒక దూత కానీ దీనికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పినట్లయితే ఖచ్చితంగా దానికి నేను వ్యతిరేకంగా ఉంటాను అన్నాడు ఆయన. So remember this. మీరు దీన్ని మీరు గుర్తుంచుకోనండి. This message cannot be changed. ఈ వర్తమానము మార్పు చెందబడదు. What brother Branham said, కానీ సోబెనామ్ గారు చెప్పారు, cannot be changed. అది సోదరు బ్రెన్హామ్ గారు ఏం చెప్పాడో అది ఎన్నడూ మార్చబడదు. There is no ministerial meeting which can change what brother Branham said. సోదరుడు బ్రెన్హామ్ గారు ఏం చెప్పాడో దాన్ని మార్చడానికి ఏ సేవకుల కూటము కూడా కుదరదు. Hallelujah. అర్థమైందా? హల్లెలూయా. The word they said, what the word they said, stay with దేవుని that. వాక్యం ఏం చెప్తున్నదో దానితోనే హత్తుకొని నిలిచుండండి. In Paul's day, పౌలు గారి యొక్క దినములో they confronted people. They met the people who called themselves messengers and found that they were lying. Yes. పౌలు యొక్క దినములలో వారు ఏం కనుగొన్నారంటే కొంతమంది మేము వర్తమానికులం మేము అని చెప్పుకున్న వారు ఉన్నారు, తమకు తాము వర్తమానికులమని. కానీ వాళ్ళు ఏం కనుగొన్నారంటే వాళ్ళు అబద్ధీకులను కనుగొన్నారు వాళ్ళు. In Martin's day, in St. Martin, ఆ మార్టిన్ దినములలో there was he's praying one day. ఒకరోజు ఆయన ప్రార్థిస్తున్నాడు. He's on his knees. అతను తన యొక్క మోకాలపైన ఉన్నాడు. You know what happened? మరి మీకు తెలుసా ఏం జరిగింది? Doors are closed. అక్కడ ఉన్న ద్వారాలన్నీ మూయబడి ఉన్నాయి. There comes a man. అక్కడ ఒక మనుషుడు వచ్చేసాడు. Shoes of gold. Shoes of gold. Is gold. ఓకే. ఆయన యొక్క షూస్ అది బంగారముతో ఉన్నది. And is glittering. అతను మెరుస్తా ఉన్నాడు, మెరుపు కలిగి ఉన్నాడు, మెరుస్తూ ఉన్నాడు. And he says to Martin, మరి ఆ కనబడిన వ్యక్తి అలా మెరుస్తూ I am the Lord. ఇలాగ మార్టిన్తో చెప్పాడు, నేనే ప్రభువుని, worship me. నన్ను ఆరాధించు. Young prophet, యవన ప్రవక్త, you will be praying. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Doors are closed. మరి ద్వారాలన్నీ మూయబడి ఉన్నాయి. Then it all of a sudden it's light. మరి అకస్మాత్తుగా నువ్వున్న గదిలో ఇప్పుడు వెలుగున్నది, వెలుగొచ్చింది. There stands before you a man. మరి నీ ఎదుట ఇప్పుడు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అనుకో. And just say, I am the angel of the Lord. నేను ప్రభు ఒక దూత అని చెప్పాడు అనుకో. Please don't scream and say thank you Jesus. మరి దయచేసి నువ్వు గట్టిగా అరిచి ఓ దేవానికి వందనాలని చెప్పకు. Check that angel. ఆ వచ్చిన దూతను ముందు తనిఖీ చేయి. Check every angel which comes to you. నీ దగ్గరకు వచ్చే ప్రతి దూతను నువ్వు పరీక్షించు. Hallelujah. హల్లెలూయా. We're living in a day where there are too many angels. మరి ఈ రోజు మనం ఎలాంటి దినంలో జీవిస్తున్నామంటే అనేక దూతలు వచ్చిన దినాలలో మనం ఉన్నాం ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. Now this man asked, ఈ వ్యక్తి మనల్ని అడిగాడు, said, look, చూడు your shoes are nice. నీ యొక్క షూస్ బాగున్నాయి. He's talking to the angel. ఆ దూతతో ఈయన మాట్లాడుతున్నాడు, ఎవరు మార్టిన్ మాట్లాడుతున్నాడు. Says, and you are shining. మరి నువ్వు చాలా వెలుగుతున్నావు కూడా, but కానీ you have a crown. నీకు తలపైన కిరీటం ఉంది. Where did you get the crown? నీకు ఎక్కడి నుండి వచ్చింది ఆ యొక్క కిరీటము? Because I know. ఎందుకంటే నాకు తెలుసు Christ doesn't have a crown. క్రీస్తుకు కిరీటము లేదు. And what did he do? మరి అతను ఏం చెప్పాడు? He chased the thing. మరి ఆ కార్యాన్ని అక్కడ నుండి వెలగొట్టాడు అతను. Hallelujah. హల్లెలూయా. Brothers, సోదరులారా, we are living in that day. We are living in such a day. నువ్వు ఎలాంటి దినములో జీవిస్తున్నావంటే
where everyone ఆ, talks of a supernatural experience, some of which are of the devil, but they don't know it. ఎస్, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక సహజాతీతమైన అనుభవాన్ని, అది దయ్యము నుండి కలిగింది కానీ ఆ సంగతి వాళ్ళకు తెలియకుండా ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరు అలాగ మాట్లాడే వాళ్ళ దినములలో మనం ఉన్నాం ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. I was talking to another young man somewhere, మరి ఒక యవనస్తుడు ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, and he was telling me, look, pastor, అతను నాతో ఇలా this is the pillar of fire on me. ఇదిగో ఇది నాపై ఉన్న ఆ యొక్క అగ్ని స్తంభము. I said, this is the pillar of fire on you. మరి నేనన్నాను, ఇది నీపై ఉన్న అగ్ని స్తంభమా? How did it come to you? అది నీ దగ్గరికి ఎలా వచ్చింది? He tells me his life. అతను తన ఒక జీవితాన్ని చెప్పాడు. He is fighting with his wife, అతను తన భార్యతో పోట్లాడుతున్నాడు. but the pillar of fire is there. అయినా అతను తన భార్యతో పోట్లాడుతున్నాడు, కానీ అగ్ని స్తంభం మాత్రం ఆయనకు ఉన్నది అక్కడ. I said, that can't be a pillar of fire. అప్పుడు నేను అన్నాను, అది అగ్ని స్తంభమై ఉండదు అది. If it is, that's a wrong angel. అయితే ఒకవేళ అది నిజంగానే ఆ వెలుగు ఏదైతే వచ్చిందో అది వచ్చి ఉంటే మాత్రము ఖచ్చితంగా అది తప్పుడు దూతై ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Because when it came to Brother Branham, ఎందుకంటే సోదరు బ్రహ్నాం గారి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు he stayed with the word. ఆయన వాక్యముతో నిలుచున్నాడు ఆయన. So be bold, my brother. కాబట్టి ధైర్యంగా ఉండు నా సహోదరుడా. If a funny light comes on top of you, మరి నీపైన ఏదైనా ఒక వెలుగు లాంటిది వచ్చినట్లయితే, how many of you know a pillar of fire speaks? మరి ఎంతమంది తెలుసు అగ్ని స్తంభం మాట్లాడతాడని? It's not silent. ఆయన మౌనంగా ఉండడు. It must speak. అది ఖచ్చితంగా మాట్లాడాలా అగ్ని స్తంభం. What did it say? అదేం చెప్తుంది అగ్ని స్తంభం? Hallelujah. హల్లెలూయా. Martin, in his day, ఆయన దినాలలో another boy మరొక అబ్బాయి says, oh, today చెప్పాడు, ఈ you will రోజు see a jacket coming from heaven, పరలోకము నుండి ఒక వస్త్రము నా పైకి వచ్చుట మీరు చూస్తారు అన్నాడు ఆయన. and I'll be dressed. మరి ఆ వస్త్రం చేత నేను కప్పబడతాను అన్నాడు. The Christians of that day watched. మరి They watched him in the dining hall. మరి వారు అక్కడున్న భోజనశాలలో గమనించారు. The jacket came down. మరి నిజంగానే ఒక పై నుండి ఒక వస్త్రం వచ్చింది, ఒక Said, వస్త్రం. look, there is a jacket, look at it. ఓ చూడండి, అక్కడ ఒక వస్త్రం వస్తున్నది, కరెక్టే, అదిగో పై నుండి పరలోకము నుండి వస్తున్నది చూడండి. Everyone saw the jacket, ప్రతి ఒక్కరూ ఆ వస్త్రాన్ని చూశారు. and the jacket landed on the boy. మరి ఆ వస్త్రం వచ్చి అతని యొక్క శరీరం పైన కప్పింది. But those believers were bold. కానీ ఎవరైతే అక్కడ విశ్వాసులు ధైర్యంగా ఉన్నారో, They said, you and your jacket, మరి వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మరి నీ యొక్క జాకెట్ ని, నీ యొక్క let's go to వస్త్రాన్ని Martin. మార్టిన్ దగ్గరికి వెళ్దాంపా. He is the messenger of the hour. ఆయన ఈ గడి యొక్క వర్తమానికుడు. Let's take every jacket మరి నీ యొక్క జాకెట్ ని తీసుకొని వెళ్దాంపా to William Branham. విలియం బ్రెన్హామ్ దగ్గరికి. Hallelujah. హల్లెలూయా. Let's take every pillar of fire ప్రతి ఒక్క అగ్ని స్తంభాన్ని to William Branham. విలియం బ్రెన్హామ్ దగ్గరికి తీసుకెళ్దాం. You are not vindicated by a pillar of fire. నువ్వు అగ్ని స్తంభము చేత రుజువు చేయబడవు. You are vindicated by how you stay with the word. వాక్యముతో నువ్వు ఎలాగో నిల్చుంటున్నావనే దానితోనే నువ్వు రుజువు చేయబడతావు. Hallelujah. హల్లెలూయా. They took that man. కాబట్టి ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకున్నారు. They went with him. ఆ మార్టిన్ దగ్గరికి తీసుకెళ్లారు. Remember what he was saying. మరి మీకు గుర్తుందా ఆయన ఏం చెప్పాడు? You don't need Martin on this one. ఈ విషయం గురించి మార్టిన్ అవసరం లేదండి. Didn't you see the jacket? మరి అతను ఆ పై నుండి ఆ జాకెట్ ని పొందుకుంటే, You don't need William Branham on this one. ఈ విషయం గురించి నీకు విలియం బ్రెన్హామ్ కూడా అవసరం లేదు. When you hear that, నువ్వు ఆ మాట అతను చెప్పడం విన్నప్పుడు, the jacket is wrong. ఆ వస్త్రం ఏదో తప్పుందని అర్థం. అక్కడ అతనికి వచ్చిన వస్త్రంలో ఏదో తప్పుందని అర్థం. దీనికి విలియం బ్రెన్హామ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనికి మార్టిన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని అన్నాడు అనుకో. Hallelujah. హల్లెలూయా. Then as they went తర్వాత వారు వెళ్ళారు along the way, మరి మార్గం అంతట్లో before they reached Martin, మార్టిన్ దగ్గరికి వాళ్ళు చేరక ముందే the jacket disappeared. ఆ వస్త్రం ఏదైతే ఆయన పైకి వచ్చిందో ఆ జాకెట్ అది అదృశ్యమైపోయింది. అది
Hallelujah. హల్లెలూయా. Let's take every jacket to Brother Branham. ప్రతి జాకెట్ ని సోదరుడు బ్రహ్నాం దగ్గరికి తీసుకెళ్దాం పండి. Let's take every doctrine through the filter of Brother Branham. మరి ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని మరి సోదరుడు బ్రహ్నాం గారి దగ్గరికి తీసుకెళ్దాం. If it can't stand Brother Branham, అది కనుక సోదరుడు బ్రహ్నాం గారి దగ్గర నిలబడకపోతే throw it away. దానిని బయట విసిరేసేయ్. Be bold to throw it away. దానిని బయట విసిరేయడానికి ధైర్యముగా ఉండండి. Refuse it. దాన్ని వ్యతిరేకించండి, ధైర్యంతో దాన్ని వ్యతిరేకించండి. Now this boy, కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి look, he wanted to be associated with old brothers. మరి ఆ పాత సహోదరులతో తాను ఇప్పుడు సహవాసం చేయాలని అనుకున్నాడు ఈ అబ్బాయి, యవనబ్బాయి. What did he say? అతను ఏం చెప్పాడు? Oh, I'll go and eat your biryani. ఓ సరే, నేను వచ్చి నీ బిర్యానీ తింటాను. He went back home. అతను ఇంటికి వెళ్ళిపోయాడు. As he's eating biryani, మరి అతను బిర్యానీ తింటుండగా what did God say? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 20 వచ్చింది. Because you have failed to agree with the word. దేవుని వాక్యముతో ఏకీభవించుట్లో నీవు తప్పిపోయి ఉన్నందున, because of your disobedience, నీ అవిధేయత కారణాన్ని బట్టి you are going to die. నువ్వు చనిపోబోతున్నావు. And he died. మరి అతను చనిపోయాడు. And what is death? మరి మరణం ఏంటి? It's separation from God. అతను దేవుని నుండి వేరయ్యాడు. You can continue walking. You can continue walking, నీ యొక్క నడక కొనసాగించవచ్చు, but yet you are already separated from God. కానీ నువ్వు నీ నడకలో కొనసాగుతూనే ఉండవచ్చు, కానీ నువ్వు ఇదివరకే దేవుని నుండి వేరైపోయి ఉండవచ్చు. You are already dead. నువ్వు ఇదివరకే చనిపోయి ఉన్నావు. How many of you will be bold? మరి ఎంతమంది మీలో ధైర్యంగా ఉంటారు? Hallelujah. Hallelujah. Be a lion. మీరు సింహం వలె ఉండండి. There are moments you need to be a lion. నీవు సింహం వలె ఉండే క్షణాలు వస్తూ ఉంటాయి. There are moments you have to step your foot on the ground and be hard. మరి కొన్ని సమయాలు వస్తూ ఉంటాయి. అదేంటిదంటే నీవు నీ కాళ్ళపైన కఠినముగా నిలబడాల్సిన సమయాలు అవి. That's a lion. అదే సింహమై ఉన్నది. Hallelujah. Hallelujah. How many of you will have the face of a lion? మరి మీలో ఎంతమంది ఆ యొక్క సింహం యొక్క ముఖమును మీరు కలుగున్నారు? Be a lion. మీరు ఒక సింహం వలె ఉండండి. When deception comes, ఎప్పుడైతే మోసం వస్తుందో అప్పుడు మీరు దానిని ఎదుర్కోవడానికి ధైర్యముగా సింహం వలె ఉండండి. So when Martin, కాబట్టి మార్టిన్, పాలికార్ప్, ఐరేనియస్ and all those brothers, ఆ సహోదరులందరూ కూడా they stood against wrong teaching. తప్పుడు బోధలకు వారు వ్యతిరేకముగా నిలబడ్డారు. How did they stand against wrong teaching? ఆ తప్పుడు ఉపదేశాలకు వాళ్ళు వ్యతిరేకంగా ఎలా నిలబడ్డారు? They put a true teaching. వారు ఇప్పుడు ఒక సత్యమైన బోధను, సత్యమైన ఉపదేశమును కలుగున్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. Then the devil changes. తరువాత దయ్యం ఇప్పుడు మార్పు చెందాడు. If he can't deceive you, వాడు నిన్ను మోసపరచలేకపోతే, he takes a sword. వాడు ఇప్పుడు తన ఖడ్గాన్ని తీసుకుంటాడు. He is ready to kill. ఇప్పుడు వాడు నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడుగా. For you to start, someone is holding the gun. మరి ఎవరైనా ఒకరు వారి యొక్క చేతిలో గన్ను పట్టుకొని నిలబడి ఉండడం నువ్వు చూసినప్పుడు, He wants to shoot Brother Mark. సోదరుడు మార్కును వాడు కాల్చాలనుకుంటున్నాడు. And Brother Mark says, అప్పుడు సోదరుడు మార్క్ చెప్తాడు, the 10 commandments say, మరి 10 ఆజ్ఞలు ఇలా చెప్తున్నాయి. do they work there? You can't use quotations when he's holding a gun. నువ్వు అక్కడ నిలబడి 10 ఆజ్ఞలు ఇలాగ చెప్తున్నాయి అని నువ్వు అక్కడ కొటేషన్లు వాడలేవు నువ్వు, ఎందుకంటే వాని చేతుల్లో గన్ను ఉన్నది కాబట్టి. You must realize, నువ్వు గ్రహించవలసి ఉన్నది, the devil have changed the words. ఎందుకంటే దయ్యము వాని యొక్క రూపమును మార్చుకున్నాడు. ఇప్పుడు వాడు He is no longer on deception. వాడు ఇప్పుడు మోసపరచువాడుగా లేడు. ఇప్పుడు వాడు He's holding a gun. ఇప్పుడు వాని చేతిలో గన్ను ఉంది. ఇప్పుడు He's ready to kill. వాడు నిన్ను చంపడానికి సిద్ధంగా What ఉన్నాడు. must you become? అప్పుడు నువ్వేం కావాలి? An ox. అప్పుడు నువ్వు ఒక ఎద్దు కావాలి, నువ్వు ఒక దూడ కావాలి. Hallelujah. హల్లెలూయా. If you beat this side, ఒకవేళ ఇటువైపు కొడితే I have another side. నేను ఇంకొక వైపు చూపిస్తా. Hallelujah. హల్లెలూయా. If you miss that, ఒకవేళ దాని మీరు తప్పిపోతే you become bold.
అప్పుడు నువ్వు ధైర్యముగా Where a gun is pointing on you. మరి ఎక్కడైతే ఆ గన్ను నీ పైన చూపిస్తున్నాడో అక్కడ నువ్వు ధైర్యంగా ఉండి. I'm not teaching you to be cowards. I'm not teaching you to be cowards. To be cowards. అయితే మీరు పిరికి వాళ్ళు కావాలని నేను మీకు బోధించట్లేదు, ఉపదేశిస్తలేను. But do you know? కానీ మీకు తెలుసు There are moments where you have to withdraw. కొన్ని క్షణాలు ఉంటాయి నువ్వు వెనకడుగు వేయాల్సి వస్తుంది. అంటే అలాంటి సమయాలలో నువ్వు ఎదురుగా వెళ్ళడం కాదు, వెనకడుగు వేయాలి అప్పుడు నువ్వు. Hallelujah. Yes. Look at this. ఇప్పుడు చూడండి, Here is the prophet. ఇక్కడ ప్రవక్త ఉన్నాడు. Medah says beat the child. Medah says beat Joseph. మీడా ఏమని చెప్పిందంటే జోసెఫ్ బాగా అల్లరి చేస్తున్నాడు, నువ్వు జోసెఫ్ని కొట్టుము అని చెప్పింది. And Joseph says, Daddy, I'm sorry. మరి జోసెఫ్ వచ్చి ఏమన్నాడంటే నానా నన్ను క్షమించు అని అన్నాడు. And Medah is fuming. మరి అప్పుడు మీడాకు చాలా కోపం వచ్చింది. Beat the child. ఈ అబ్బాయిని కొట్టు నువ్వు ఇప్పుడు. Quotations don't work in that condition. అలాంటి పరిస్థితుల్లో వ్యాఖ్యానాలు కొటేషన్లు పనిచేయవు. వినండి ఇక్కడ. Now the brothers, ఇప్పుడు సహోదరులు, that's when you want to use a quotation. You take the quotation. My sister, I want to read this for you. No. సహోదరులు, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, అదిగో అలాంటి సమయాలలో ఇలాగ నువ్వు కొటేషన్స్ తీసుకొని ప్రవక్త వర్తమానంలోని వ్యాఖ్యానం తీసుకొని చూడు సిస్టర్, నేను నీకు ఇది చదువు వినిపిస్తాను, నువ్వు నీకు చెప్తాను అంటే కుదరదు అక్కడ. Keep your quotation to yourself. నీ కొటేషన్ నీతోనే ఉంచుకో. It doesn't apply here. అక్కడ అది పనిచేయదు, అక్కడ అది ఆపాదించబడదు. అది in such a situation, అలాంటి పరిస్థితిలో it doesn't work. అది పనిచేయదండి, కొటేషన్లు చూపించడం పనిచేయదు. What must you do, William Branham? అప్పుడు ఏం చేయాలి సహోదరుడా? Walk out. బయటికి వెళ్ళు and go out of the door. ఆ ద్వారం నుండి బయటికి వెళ్ళిపో. కోపం మీద ఉన్నది కానీ భార్య, ఆ ద్వారం నుండి బయటికి వెళ్ళిపో. Hallelujah. Hallelujah. Brother Branham walked out. That's right. సోదర బ్రహ్నామ్ గారు ఆయన బయటికి వెళ్ళిపోయాడండి ఆ సమయంలో. He did not call names on Medah. మరి అక్కడ ఆయన పేర్లు పిలవలేదు ఆ సమయంలో. Are you a serpent seed? He didn't say, are you a serpent seed? Why are you behaving like this? No, he never said that. తన భార్యను పట్టుకొని నువ్వేమన్నా సర్పసంతానమా, ఎందుకు అట్లా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు అని అనలేదు. బాబు ఇలాంటి కొటేషన్లతో కొట్లాడుకునేటోళ్ళారా. He kept the quotation to himself. అతను ఆయన కొటేషన్తో వెళ్ళలేదు ఆయన. And he went out. ఆ కొటేషన్ని ఆయనతోనే పెట్టుకొని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ మౌనంగా ఆమె అరుస్తున్నా, కేకలేస్తున్నా, కోపముతో మాట్లాడుతున్నా ఆ సమయంలో ఆయన వెళ్ళిపోయాడు ఆయన. Hallelujah. Hallelujah. We're talking of a man who could meet Chicago Ministerial Association alone. మనం ఈరోజు ఎలాంటి మనుషుని గురించి మాట్లాడుతున్నామంటే అక్కడున్న చికాగోలో ఉన్న సేవకుల సమావేశంలోకి వెళ్ళి ఒంటరిగా వాళ్ళందరినీ ఎదుర్కొన్న లాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. That's how bold he was. అతను అంత ధైర్యవంతుడు వాళ్ళందరినీ ఎదుర్కోవడంలో. A man who could look at a bull and say, go back. తాను ఆ దున్నపోతును చూసి ఏమన్నాడు, తిరిగి నువ్వు వెనకకి వెళ్ళిపో అన్నాడు ఆయన. అంత ధైర్యవంతుడు ఆయన. A man who could challenge the maniac of Oregon. The maniac of Oregon. ఆ ఆరిగాన్లో వచ్చిన ఆ పిచ్చివానితో ఆయన సవాల్ చేసిన వ్యక్తి ఆయన. But when Medah, కానీ మీడా విషయానికి వచ్చినప్పుడు was fussing, when she was fussing and arguing, మరి ఆమె వాదిస్తూ ఆమె కోపముతో మాట్లాడుతూ చెప్తూ సరుగుతూ ఉన్నప్పుడు he humbled himself. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. And went out. తర్వాత అక్కడి నుండి ఆయన ఇంట్లో జరుగుతున్న ఈ సమావేశం నుండి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. There are moments you must humble yourself and walk out. కొన్ని క్షణాలు ఉంటాయి, అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి. అక్కడ నిన్ను తగ్గించుకొని నువ్వు మెల్లగా బయటికి వెళ్ళిపోవాలా. Hallelujah. Hallelujah. Sister, you must look at your husband. సోదరులు, మీ యొక్క భర్త వైపు మీరు చూడండి ఒకసారి. If he's riding on a killing horse,
He's riding on a red horse. ఒకవేళ నీ భర్త కనుక ఆ ఎర్రని గుర్రము పైన స్వారీ చేస్తా ఉన్నాడు అనుకో, and maybe says, I will beat you. ఇలా చెప్పొచ్చు, నేను ఈ రోజు నిన్ను కొడతనే. Don't say beat. అప్పుడు నువ్వు ఇలా చెప్పకు, కొట్టు కొట్టు, kill me. నన్ను చంపేయి. No, withdraw. లేదు లేదు లేదు, అలా అనకూడదు మనం ఆ సమయంలో, అది తప్పది. Humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకో సిస్టర్. Hallelujah. హల్లెలూయా. There are moments you have to be an ox. యా, కొన్ని సమయాలు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. ఆ సమయంలో నువ్వు ఒక ఎద్దుగా మారిపోవాలా, నువ్వు ఒక దూడవలే మారిపోవాలా నువ్వు. The problem, there are people who wants to use one door. They only want to be lion and lion everywhere. Finish. యా, ఈరోజు సమస్య ఏంటిదంటే జనులతో సింహం వలె మాత్రమే ఉండగొడతారు వాళ్ళు. ఒకటే ముఖం, ఇక సింహం ముఖం అంతే. ఇక ఏ సందర్భమైనా ఏ పరిస్థితులైనా సింహం 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 అంతే. ఇక నేను సింహం. Hallelujah. హల్లెలూయా. You get high blood pressure. నీకు హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, నీకు You get diabetes. నీకు డయాబెటీస్ వస్తుంది. అలా ఉంటే You get cancer. నీకు క్యాన్సర్ వస్తుంది. Because you only want to be a lion. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చూసినా సింహం లాగానే ఉండాలనుకుంటాను. You have moments of Mount Carmel. Mount Carmel. నీకు ఆ కర్మేలు పర్వతం యొక్క సందర్భం వస్తుంది. How many of you remember Elijah on Mount Carmel? మీలో ఎంతమంది చదివారండి ఏలియా ఆ కర్మేలు పర్వతంపై ఉన్న సంఘటన? How he stood against 400 prophets. 400 మంది ప్రవక్తలకు వ్యతిరేకంగా అతను ఎలా నిలబడ్డాడు? What was he using? ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు? Quotations. ఆయన అప్పుడు ఉపయోగిస్తున్నది ఏంటిది అంటే కొటేషన్స్ ని. If God be God, దేవుడు గనక దేవుడైతే let him be worshipped. Let him be worshipped. మరి ఆయన ఆరాధించబడనివ్వండి. Jezebel said, యెజబెల్ చెప్పింది, you killed my prophets. నువ్వు నా ప్రవక్తలను చంపేశావా? You are going to die. నువ్వు చనిపోబోతున్నావు ఇక. What did Elijah do? అప్పుడు ఏలియా ఏం చేశాడు? Did he compile quotations? అతను కొటేషన్లు అన్నిటిని సిద్ధపరచుకున్నాడా to go meet Jezebel? యెజబెల్ దగ్గరికి వెళ్ళడానికి? No, sir. లేదండి. He became an ox. అతను అక్కడ ఎద్దుగా మారిపోయాడు. He became an ox. అతను ఒక దూడవలే మారిపోయాడు. He went away. అతను దూరముగా పారిపోయాడు. Amen. ఆమేన్. Standing against 400 prophets. 400 మంది ప్రవక్తలకు వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తే. One woman. కనొక్క స్త్రీ. He withdrew. అతను వెనుకకు వెళ్ళిపోయాడు. ఆమెతో పోరాడకుండా వెనుకకు వెళ్ళిపోయాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. And God follows him. మరి దేవుడు ఆయనను వెంబడించాడు. And say, Elijah. మరి ఇలా చెప్పాడు, ఏలియా, what doest thou here? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? Hallelujah. హల్లెలూయా. He brings bread from heaven. ఆయన పరలోకము నుండి అగ్నిని బోధించగలిగాడు. Saves communion to Elijah. gives those cakes to Elijah. మరి ఏలియాకు మరి ఆయన తీసుకొచ్చాడు ఆ రొట్టెను తీసుకొచ్చి అక్కడ సహవాసాన్ని అంటే ప్రభురాత్రి భోజన సహవాసాన్ని ఆ రొట్టెలను అక్కడ ఏలియాకి ఇచ్చాడు. What happened from there? Pardon? What happened from there? అక్కడ నుండి ఏం జరిగింది బ్రదర్? He was on his way to the rapture. అది అతనికి ఎత్తబడుటకు వెళ్ళే మార్గంలో ఉన్నాడు ఇప్పుడు అతను. Hallelujah. Hallelujah. He took his way to the rapture. ఆయన తన యొక్క మార్గమును ఎత్తబడుటకు వెళ్ళే మార్గమును ఆయన తీసుకున్నాడు అక్కడ. Hallelujah. Hallelujah. Can we withdraw? అతను వెనకకు వెళ్ళిపోయాడా? How many of you are willing to box? మీలో ఎంతమంది ఎద్దువలే ఉండగోరుతున్నారు? అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీ వెనకకు వెళ్ళిపోవడం, తగ్గించుకోవడము మిమ్మల్ని మీరు. There are moments to be an ox. కొన్ని ఉంటాయి, కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు. అదేంటిదంటే ఆ సమయంలో నువ్వు ఒక ఎద్దువలే ఉండాలా నువ్వు. God gives you situations. దేవుడు ఆ పరిస్థితులను వాడుకుంటాడు ఆయన. Look, చూడు, brother Saul, సోదరుడు సౌలు. How many of you remember King Saul? రాజైన సౌలు ఎంతమందికి మీకు గుర్తున్నది? He's holding a javelin. అతను ఒక బల్లెమును పట్టుకొని ఉన్నాడు. He wants to kill David. అతను దావీదును చంపగోరాడు. Can David says, brother Branham said? ఆ సమయంలో మరి దావీదు ఇలా చెప్పగలడా? సోదరుడు బ్రెన్హమ్ గారు ఇలా చెప్పాడు అని? According to the word of God,
దేవుని యొక్క వాక్య ప్రకారముగా thou shalt not kill your brother. నీ సహోదరుని చంపకూడదు. It doesn't work అది పనిచేయదు అలా చెప్తే. for Saul. సౌలుకి అది పనిచేయదు ఒకవేళ దావీదు అలా చెప్తే. What must you do, young men? ఇప్పుడు ఆయన ఏం చేయాలి మరి? He ran away. అతను పారిపోయాడు అక్కడ నుండి. Did David run away? దావీదు పారిపోయాడా? A man who killed Goliath? మరి గొలియాతును చంపిన దావీదు ఆయన. A man who killed a lion? సింహమును చంపిన ఆయన. A man who killed a bear? ఆ ఎలుగుబంటిని చంపిన ఆయన. When Saul came, సౌలు వచ్చినప్పుడు he became an ox. అతను ఒక ఎద్దు వలె మారిపోయాడు. Hallelujah. హల్లెలూయా. There are ox moments. అవన్నీ కూడా ఏంటంటే ఎద్దు వలె మారే క్షణాలు, ఎద్దు వలె మారే స్థితులు అవి, పరిస్థితులు అవి, సందర్భాలు అవి. Hallelujah. హల్లెలూయా. Ox moments. ఎద్దు వలె మారే క్షణాలు అవి. Burden bearing moments. మరి అది బరువులను మోసే క్షణములవి. Hallelujah. హల్లెలూయా. Sister, you can cook. సోదరి, నీవు వంట చేయవచ్చు. And your husband comes. మరి నీ భర్త వస్తాడు. Takes your food. నీ ఆహారం తీసుకుంటాడు. Throw it down to the floor. నువ్వు వండిన వంటను తీసుకొని దాన్ని నేలకేసి కొడతాడు. Quotations don't work in such a situation. ఆ సమయంలో కొటేషన్లు పనిచేయవు. Even if you print them and put them on the walls in your bedroom, they don't work. మీరు బెడ్రూమ్లో ఆ కొటేషన్లు అన్నీ కూడా గోడలకు అతికి పెట్టినా కూడా అవి కూడా పనిచేయవు అక్కడ. What must you do? అప్పుడు నువ్వు ఏం చేయాలి? Seals are revealed. ముద్రలు తెరవబడ్డాయి. Do you understand what I'm talking about? నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతున్నదా? Seals are revealed. మరి ముద్రలు తెరవబడ్డాయి. It's a life. అది ఒక జీవితం. I'm thinking of that girl. There was a girl called Tamar. ఓకే, ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి పేరు తామారు. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచిస్తున్నా. Tamar, the sister to Absalom. తామారు మరి అబ్షలోము యొక్క సహోదరి. You remember this story? ఆ యొక్క కథ మీకు గుర్తున్నదా? What is the name of that boy? ఆ అబ్బాయి పేరు ఏం పేరు? Amron. Yes. What did he say? అతను ఏం చెప్పాడు? My sister. నా సహోదరి. Oh, Father David, please let my sister come cook cakes for me. ఓ తండ్రి అయిన దావీదు, నా కొరకు నా యొక్క సహోదరి వచ్చి, నా చెల్లి వచ్చి నాకు ఆహారమును వండుటకు పంపించమని అన్నాడు. When she went, what anointing was that? మరి ఆమె వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం ఏంటి? Ox anointing. అక్కడే సింహం laboring for the brother. అక్కడ ఆమె వెళ్ళడానికి ఆమెకున్న అభిషేకం ఏంటిదంటే అది ఎద్దు అభిషేకము. తన సహోదరుడికి ఆహారం వండడానికి వెళ్ళింది ఆమె. Then the brother says, let's chase everyone from the house. తర్వాత సహోదరుడు అన్నాడు, ఇంట్లో నుండి అందరూ కూడా బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. And bring the cakes in my bedroom. He said, bring the bread in my bedroom. నీవు సిద్ధపరిచిన ఆహారాన్ని నా యొక్క బెడ్రూమ్లోకి, నా పడక గదిలోనికి తీసుకొని రమ్మని చెప్పాడు. In such a situation, being an ox does not work. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఎద్దు వలె ఉండడము పనిచేయదు. అలాంటి పరిస్థితుల్లో ఎద్దు వలె ఉండడానికి వీల్లేదు ఆ అమ్మాయి. What was she supposed to do? ఆమె ఇప్పుడు ఏం చేయవలసి ఉన్నది? Become a lion. ఆమె అక్కడ సింహం కావాలి. అక్కడ ఆమె sister, become a lion. సోదరి, అలాంటి సమయాలలో మీరు సింహం కావాలా? You realize this is deception. మీరు గమనించారా, మీరు గుర్తించారా ఈ యొక్క మోసాన్ని, జరుగుతున్న మోసాన్ని? How do you attack deception? మరి ఏ విధముగా మోసాన్ని నువ్వు ఎదుర్కోవాలి? Be a lion. సింహముగా ఉండి ఆ మోసాన్ని నువ్వు జయించాలి, ఎదుర్కోవాలి. If you become an ox on deception, you are gone. మోసము దగ్గరకు వచ్చినప్పుడు గనక నీవు ఎద్దు వలె ఉంటే నీ పని అయిపోయింది. Hallelujah. Hallelujah. You become a lion where you must be a lion. Yes. నువ్వు ఆ సమయంలో ఏం కావాలంటే సహోదరి, నువ్వు ఒక సింహం వలె ఉండాలి. అప్పుడు నువ్వు సింహం కావాలి ఆ సమయంలో. And ox where you must be an ox. మరి నువ్వు ఎద్దుగా ఉండాల్సిన సమయంలో ఎద్దుగా ఉండాలా, నువ్వు మరి సింహంగా ఉండాల్సిన సమయంలో సింహంగా ఉండాలా. Hallelujah. Hallelujah. If someone is riding on a red horse, మరి ఎవరైనా అదిగో ఆ ఎర్రని గుర్రం పైన స్వారీ చేస్తున్నట్లయితే be an ox.
be an ox. అప్పుడు ఆ సమయంలో నువ్వు ఒక ఎద్దు వలె ఉండు. Be willing to withdraw. నువ్వు వెనుకకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండు. ఇష్టపడు వెనుకకు వెళ్ళడానికి. Be willing to go out like Brother Branham did. సోదరుడు బ్రెన్హామ్ గారు ఎలా ఆ సందర్భంలో బయటికి వెళ్ళిపోయాడో ఆ క్షణాలలో నువ్వు కూడా ఆ విధంగానే వెళ్ళిపోవడానికి ఇష్టపడు. How many of you know one day in Brother Branham's house kids started fighting? దట్స్ రైట్. మీలో ఎంతమంది తెలుసు ఒక రోజున సోదరుడు బ్రెన్హామ్ గారి యొక్క ఇంట్లో ఆ పిల్లలు పుట్లాడుకోవడం ప్రారంభించారు. Mida started crying. Mida is crying. మీడా ఏడుస్తున్నది. The queue for the prayer line is long. మరి అక్కడనో ప్రార్థన వరుసనో చాలా పెద్దగా ఉంది. What did Brother Branham do? అప్పుడు బ్రెన్హామ్ గారు ఏం చేశారు? Did he get in and say, you ఆయన ఇలా చెప్పాడు వచ్చి, నువ్వు are second seat. నువ్వు సర్వసంతానమే నువ్వు. Don't you see the children of God wants to be prayed for? దేవుని యొక్క పిల్లలు ప్రార్థన చేసుకోవాలని ఉన్నారని నువ్వు చూస్తలేవా? Did he say that? అలా చెప్పాడా ఆమె దగ్గర? No. లేదు లేదు లేదు. He took on an apron. మరి ఆయన ఏం చేశాడంటే ఆ బోలు అక్కడున్న గిన్నెలు తోమడానికి ఒక బట్టను కప్పుకుంటారు వాళ్ళు ముందు. ఆ బట్టను తీసుకున్నారు. Joined the kitchen. మరి ఆమెతో పాటు ఆ వంటగదిలో కలిసి వెళ్ళాడు. What is Brother Branham becoming? మరి ఇప్పుడు బ్రెన్హామ్ గారు ఏమవుతున్నాడు? An ox. ఒక ఎద్దు వలె మారుతున్నాడు ఆయన. He is laboring. ఆయన ఇప్పుడు పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఆయన అక్కడ వంట చేస్తున్నాడు. Please sisters, don't say our brothers must always be cooking because Brother Branham cooked. దయచేసి సహోదరులారా, అక్కడ సోదరు బ్రెన్హామ్ గారు వంట చేశాడని గిన్నెలు తోమాడని, సహోదరులు ఎప్పుడు గిన్నెలు తోమాలని ఎప్పుడు వంట చేయాలని మాత్రం మీరు చెప్పొద్దు. Hallelujah. Hallelujah. There was a situation there. ఎందుకంటే అక్కడ ఒక పరిస్థితి వచ్చి ఉన్నది. Then it starts talking. తర్వాత ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడు. Sweetheart, I saw a certain dress. మరి ఆయన అన్నాడు, నేను పలానా వస్త్రాన్ని అక్కడ నేను చూసాను, పలానా డ్రెస్ ని వస్త్రాన్ని. Oh sweetheart, that one will fit you. ఓ ప్రియురాలా, అది నిజంగా నీకు సరిపోతుంది, అది చాలా బాగుంటుంది, నీకు అది చక్కగా ఉంటుంది అది. And Mida is still crying. అయినా మీడ ఇంకా ఏడుస్తూనే ఉన్నది. Eventually she was with Brother Branham now. మరి ఇప్పుడు ఆమె వాస్తవంగా సోదరు బ్రెన్హామ్ గారితో ఉన్నది ఇప్పుడు ఆమె. And Brother Branham is praying in his heart. మరి సోదరు బ్రెన్హామ్ గారు తన హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు ఆమె కోసం. Lord, calm this situation. ప్రభువా ఇక్కడున్న పరిస్థితిని నెమ్మదిపరచు. Hallelujah. హల్లెలూయా. Eventually Mida was fine. యా, తర్వాత మీడ బాగా అయిపోయింది. అంటే ఆ పరిస్థితి అంతా మారిపోయింది అక్కడ. Here these parents. ఆయన ఒక తల్లిదండ్రుల గురించి. Listen to me. తల్లిదండ్రులారా మీరు వినండి నేను చెప్పేది ఏంటిదో. We tell you many times. మేము చాలా సార్లు మీకు చెప్తుంటాం, spare the rod, you will spoil the child. నీ యొక్క కుమారునికి నువ్వు బెత్తము వాడాలి, లేకపోతే ఆ కుమారుడు చెడిపోతాడు. But there are moments you have to be an ox with your child. అయితే కొన్నిసార్లు మీ పిల్లల విషయానికి వచ్చినప్పుడు మీరు ఆ సందర్భాన్ని బట్టి ఆ క్షణాలలో మీరు ఎద్దు వలె కూడా ఉండాలి. మీరు ఎప్పుడు బెత్తాన్ని వాడొద్దు. Hallelujah. Hallelujah. The problem, you want to be a lion every time. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు ఎప్పుడు సింహం వలనే ఉండగోరుతావు నువ్వు. And as you are a lion to your child, you are a lion to your child. మరి నీ పిల్లవాడికి గనుక నువ్వు ఒక సింహం అయితే you are chasing your child further away from you. నీ దగ్గర నుండి నీ యొక్క కొడుకుని లేదా నీ కూతురుని నీ పిల్లవాడిని ఇంకా దూరంకు వెళ్ళగొడుతున్నావు. Mida wanted to be a lion. మీడా. Yes, Mida. సోదరి మీడా ఆమె ఒక సింహం వలె ఉండగోరింది ఆమె. That's why she got a tumor. Yes. ఆ కారణాన్ని బట్టి ఆమెకు ట్యూమర్ వచ్చింది, కంతి వచ్చింది. She was always a lion. ఆమె ఎల్లప్పుడూ ఒక సింహం వలె ఉండేది. On Rebecca she wanted to be a lion. మరి రిబ్కా కూడా ఆమె సింహం వలె ఉండగోరింది ఆమె. How many of you remember Rebecca's story? మీలో ఎంతమందికి గుర్తున్నది రిబ్కా యొక్క కథ? ప్రవక్త గారు చెప్పింది. And Brother Branham says, tell you, sweetheart. మరి బ్రెన్హామ్ గారు చెప్పారు, today if you come late, I want to lock the door. We will leave the door open anytime you come. నువ్వు కనుక ఆ రిబ్కాతో చెప్పాడు సోదరు బ్రెన్హామ్ గారు,
ఈరోజు కనుక నువ్వు ఆలస్యంగా వస్తే మేమేమి తలుపుకు మేము లాక్ చేయము, తాళం వేయము, ఆ తాళం తీసే ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా రావచ్చు లోపలికి. And she never went out. అలా చెప్పిన తర్వాత ఇక ఆమె ఎన్నడూ బయటికి వెళ్ళిపోలేదు. ఆమె being a ox. అక్కడ ఎద్దు వలె ఉండుట. How many of you are with me? మీలో ఎంతమంది నాతో ఉన్నారు? Are seals revealed? ముద్రలు బయలుపరచబడ్డాయా? What is the revelation of seals? మరి ముద్రల యొక్క ప్రత్యక్షత ఏమిటి? It's an everyday life. అది ప్రతిరోజు జీవితం. అది ముద్రల యొక్క ప్రత్యక్షత ప్రతిరోజు జీవితం అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. There are moments where you have to sacrifice. మరి కొన్ని క్షణాలు ఉంటాయి, అదేంటిదంటే అప్పుడు నువ్వు బలి అర్పణ చేసుకోవాల్సి ఉంటుంది. As a pastor, there are moments where you have to understand. మరి ఒక సేవకులుగా, పాస్టర్లుగా కొన్ని పరిస్థితులు కొన్ని ఉంటాయి, అవి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. Not always a lion to the church. సంఘానికి నువ్వు ఎల్లప్పుడూ సింహం వలె ఉండొద్దు. But there are situations where you have to be a lion. అయితే కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఆ సమయంలో మాత్రం నువ్వు సింహం వలనే ఉండాలా. But if you become an ox alone, అయితే నువ్వు ఎద్దుగా నువ్వు ఒంటరిగా అయినట్లయితే the church will be full of everything. అన్ని విషయాలలో నువ్వు ఎద్దులాగానే ఉన్నావనుకో, అప్పుడు సంఘములో అన్ని రకాలు వచ్చేస్తాయి. ఇప్పుడు అక్కడిగా Earrings will be in church. ఇక్కడ సంఘం ఉంటుంది. Necklaces will be in church. ఇప్పుడు సంఘములో నెక్లెస్ వచ్చేస్తుంది, మెడకు హారాలు వచ్చేస్తాయి. Stomachs will be out. మరి పొట్టలు కూడా బయట కనబడతా ఉంటాయి, చీర అట్లా కట్టేసుకుంటా ఉంటారు. Lungus will be in church. లుంగీలు కూడా సంఘంలోకి వచ్చేస్తాయి. I saw that in this area. A man putting on a skirt. That's an abomination. ఇక్కడ నేను చూశాను, పురుషులు దానిని ఆ లుంగీలు కట్టుకోవడం చూశాను, ఆ బయట తిరుగుతూ. అది నిజంగా దేవునికి అసహ్యమై ఉన్నది. A lungi is a garment for a woman. మరి లుంగి అది స్త్రీకి ఇవ్వబడిన వస్త్రమై ఉన్నది. I want an amen from brothers. సోదరుల దగ్గర నుండి దాని విషయంలో ఆమెన్ రావాలా? Brothers, సోదరులారా, can you say amen? దానికి మీరు ఆమెన్ చెప్పగలరా? Lungis are for give to sisters. మీకు లుంగీలు కనుక ఉంటే వాటిని సహోదరులకు ఇచ్చేయండి. If you have a lungi, go and burn it. ఒకవేళ మీకు లుంగి ఉంటే దాన్ని తీసుకెళ్ళి కాల్చేయండి. You are a brother. నువ్వు ఒక సహోదరుడివి. నువ్వు You can't be putting on that. అది నువ్వు ధరించుకోలేవు. That's being a lion. ఇప్పుడు మనం సింహం వలె మాట్లాడదాం. So if you become an ox, ఒకవేళ కనుక నువ్వు ఎద్దు అయితే lungis will be in church. లుంగీస్ ఇప్పుడు చర్చిలోకి వచ్చేస్తాయి, అందరు పురుషులందరూ వేసుకుంటారు. Many funny things will be in the church. సంఘంలో చాలా వింతైనవన్నీ కూడా వచ్చేస్తాయి ఒకవేళ ఎల్లప్పుడూ పాస్టర్ కనుక ఎద్దు వలె ఉంటే. Why? Because the pastor is an ox. ఎందుకు అలా అవుతున్నది అంటే కారణము పాస్టర్ గారు ఎల్లప్పుడూ ఎద్దు వలె ఉన్నాడు కాబట్టి. What we need, pastors, కాబట్టి ఇప్పుడు పాస్టర్ విషయంలో ఏమవుతుంది? when we see sin getting in, మరి పాపము లోపలికి రావడం మనం చూసినప్పుడు we become lions. అప్పుడు మనం సింహం వలె మారాలి. Hallelujah. హల్లెలూయా. We become lions. మనం ఆ సింహం వలె ఉండాలి. Very much hard. చాలా కఠినంగా ఉండాలి ఆ విషయాలలో. Hallelujah. హల్లెలూయా. Like I was saying yesterday, నిన్న దినమందు నేను చెప్పినట్టుగా, when you get pregnant, నీవు గర్భవతి అయినప్పుడు give your child a name. అప్పుడే ఆ గర్భవతి అయిన తర్వాత వెంటనే నీ పుట్టబోయే బిడ్డకు ఒక పేరు పెట్టేసేయండి. Don't wait for 21 days after birth. 21 రోజుల వరకు ఎదురు చూడకండి. అదే 21 దినాలు చేసుకుంటాను. No say. లేదండి, give the name there and there. అక్కడే పేరు పెట్టండి. Why? ఎందుకు? Brother Branham said that. సౌదర్ బెన్నం గారు చెప్పాడు. That's what we read in the Bible. అదే నేను పరిశుద్ధ గ్రంథంలో చదవగొడుతున్నాను. You will give birth to a child. నువ్వు ఒక బిడ్డకు జన్మనిస్తే his name will be Jesus. అతని పేరు యేసు అని ఉంటుందని చెప్పబడింది. That's what we read. అది మనం చదవలేదా? Brother Branham, I give you Joseph. యోసేపు గురించి. There was no 21 days. అక్కడ 21 రోజులు లేవు జోసెఫ్ అని పేరు పెట్టడానికి. హల్లెలూయా. పెట్టేశాడు పేరు. హల్లెలూయా. We check it in the word. మీరు వాక్యములో దానిని తనిఖీ చేయండి, పరీక్షించండి. Moments to be lions. అలాంటి సమయాలలో నువ్వు సింహం వలె ఉండాలా. Moments to be ox.
మరి ఎద్దు వలె ఉండే సమయాలు కూడా ఉంటాయి. Then if he changes, he will ride on a black horse. ఇప్పుడు వాడు మారి నల్లని గుర్రం పైన వాడు స్వారీ చేస్తున్నాడు. Black horse. నల్లని గుర్రము is now selling things in church. ఇప్పుడు సంఘములో వాటిని అమ్ముతూ ఉన్నాడు. Look at that. దాన్ని మీరు చూడండి. The third beast. Now there are things which comes around you. ఇప్పుడు కొన్ని కార్యాలు మీ చుట్టూ వస్తూ ఉంటాయండి. Luther and Wesley used their sense, their intelligence. వారి జ్ఞానాన్ని ఉపయోగించారు లూథరు మరియు వెస్లీలు. He is told, this thing which we eat is the body of Jesus Christ. Right. అతను ఇలాగ చెప్పాడు లూథర్, మీరు ఏదైతే ఇది తింటున్నారో అది ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం అని చెప్తున్నారు. And he saw a mouse eating that thing. మరి ఒక ఎలక ఆ అప్పడాన్ని తినడము, అదే రోమన్ క్యాథలిక్లు ఇచ్చేది ఉంటుంది కదా, ఆ అప్పడాన్ని తినడము ఆయన చూశాడు, ఎలక తినడం చూశాడు. What did he say? ఆయన ఏం చెప్పాడు? This can't be God. ఇది దేవుడై ఉండడు. You use your sense. నీవు నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తావు. That's a man anointing. అదే మనుషుని అభిషేకము. Hallelujah. Hallelujah. What is the man anointing? ఇప్పుడు మనుషుని అభిషేకం ఏమిటి? Intelligence. అదే జ్ఞానము. My brother, నా సోదరుడా, if you spend the whole day నువ్వు మొత్తం దినమంతా on WhatsApp, వాట్సాప్లోనే నీ దినమంతా గనక నీవు సమయాన్ని వెచ్చిస్తే, you don't need a quotation. దానికి నీకు ఏ కొటేషన్ అవసరం లేదు. You need your sense. నీకు దానికి జ్ఞానం కావాలా. Be a man. నువ్వు ఒక పురుషుని వలె ఉండు. Hallelujah. Hallelujah. If you are married, నువ్వు గనక వివాహం you are supposed to be talking to your wife. నువ్వు నీ భార్యతో మాట్లాడుతున్నావు అనుకో, and you are always on your phone. మరి నువ్వు నీ భార్యతో మాట్లాడకుండా ఎల్లప్పుడూ నువ్వు నీ ఫోన్తోనే ఉన్నావనుకో, you don't need boldness. దానికి నీకు అసలు ధైర్యం కూడా అక్కర్లేదు. Use your sense. నీవు ఆ సమయంలో నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి. Hallelujah. భార్యతో మాట్లాడాల్సింది సెల్ ఫోన్తో మాట్లాడతాను. Use your reasoning. నీవు నీ యొక్క కారణాన్ని ఉపయోగించు. అలాంటి సమయంలో నీ కారణము, what did you say about ఇంగిత జ్ఞానం అంటారు కదా, కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానము. Hallelujah. Hallelujah. Use common sense. మీ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. Hallelujah. Hallelujah. Brother, use your sense. సోదరుడా, నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించు. Luther and Wesley rose under that anointing. Yes, లూథరు మరి వెస్లీ అలాంటి అభిషేకం కింద లేచారు వాళ్ళు. And as a bride, మరొక వధువుగా, there are moments where Jesus will look at the people. మరి కొన్ని సమయాలు ఉన్నాయి, అది ఆ సమయాలలో యేసు జనుల వైపు చూసినప్పుడు and ask them a question. మరి వారిని ఒక ప్రశ్న అడిగాడు. And you meet that all over the Bible. మరి అది మీరు పరిశుద్ధ గ్రంథం అంతట్లో దాన్ని కలుసుకుంటారు మీరు. Where the Bible says after Jesus asked them this, they never asked him a question again. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, యేసు వారిని ప్రశ్నించిన తర్వాత ఇక ఎన్నడూ వాళ్ళు మళ్ళీ తిరిగి యేసును ప్రశ్నించలేదు శాస్త్రపరిచల గురించి. What is that? అదేంటది? Men anointing. అది మనుషుని అభిషేకం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు యేసుని. సో యేసు ఎప్పుడైతే ప్రశ్న అడిగాడో వాళ్ళు ఇక ఎన్నడూ ప్రశ్న అడగడము ఆపేశారు ఇక వాళ్ళు. Hallelujah. Hallelujah. Are we together, church? మనం అందరం కలిసి ఉన్నామా సంగమా? There are moments in your life నీ జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి where you must know what you are answering. నువ్వు ఏది జవాబు చెప్తున్నావో అనేది నీకు తెలిసి ఉండాలి. Remember, you answer spirits. గుర్తుంచుకోనండి, మీరు ఆత్మలకు జవాబు చెప్తా ఉంటారు. Words are spirits. ఆ ఆత్మలు ఎక్కడున్నాయి? Brother Branham, సో బెనాం గారు, here comes a question. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. Is the watchtower doctrine right or wrong? వాచ్ టవర్ డాక్ట్రిన్స్ సిద్ధాంతము, అదే యెహోవా విట్నెస్ వాళ్ళది, యెహోవా సాక్షుల వాళ్ళ యొక్క సిద్ధాంతము సరైనదా అబద్ధమైనదా అని ఆయన అడిగారు. How many of you remember the question? మరి ఆ ప్రశ్న ఎంతమంది మీకు గుర్తున్నది? You know how Brother Branham answered it? మీకు తెలుసా సోదరు బెనాం గారు ఏ విధంగా దాని జవాబు చెప్పాడు? I don't know. ఆయన ఇలాగ అన్నాడు,
నాకు తెలియదు అన్నాడు ఆయన. Surely I mean I don't know. నిశ్చయంగా నేను అనుకుంటున్నా నాకు తెలియదు అని. Then he took the next question. ఆ తర్వాత ఆ ప్రశ్న వదిలిపెట్టి ఆయన ఇంకో ప్రశ్న తీసుకున్నాడు. Didn't he know? ఆయనకు తెలియదంటావా? He knew. ఆయనకు తెలుసు. But you use your biblical intelligence. అయితే నీవు నీ యొక్క బైబిల్ సంబంధితమైన జ్ఞానాన్ని ఉపయోగించాలా. To know what to answer. నువ్వు దానికి జవాబు చెప్పినట్లయితే. To know what to say. యా, మరి జవాబుకు కొన్నిసార్లు నువ్వు చెప్పకుండా ఉండడము, కొన్నిసార్లు చెప్పడం. The wisdom of the bride. అది వధువు యొక్క జ్ఞానమై ఉంటది. అది చెప్పడము, కొన్నిసార్లు చెప్పకపోవడం. How many of you are with me on this? దీనిపైన మీలో ఎంతమంది నాతో ఉన్నారండి? సమయలు, I want you to go to Jesse. నువ్వు యెష్షీ దగ్గరికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. Anointed king. అక్కడ ఒక రాజును అభిషేకించేసి. How many of you remember that? అది మీలో ఎంతమంది గుర్తుంది బైబిల్లో? Samuel said, God. మరి అప్పుడు సమయలు అన్నాడు, దేవా, when Saul hear that, సౌలు గనుక అది వింటే he will kill me. అతను నన్ను చంపేస్తాడు. And you know what God said? అప్పుడు దేవుడు ఏం చెప్పాడో నీకు తెలుసా? Tell Jesse, యెష్షీతో చెప్పు, నువ్వు you are going to come for a sacrifice. ఒక బలి అర్పణ అర్పించడానికి నేను మీ దగ్గరికి వస్తున్నానని చెప్పు. Hallelujah. Hallelujah. And Samuel says, మరి సమయలు చెప్పాడు, Jesse, I am coming for a sacrifice. యెష్షీ, నేను నీకు ఒక బలి అర్పణ చేయడానికి వస్తున్నా. Gather your family. మీ కుటుంబాన్ని సమకూర్చుకో. We want to sacrifice. మనము బలి అర్పణ చేయగోరుతున్నాము. Was it there for sacrifice? వాస్తవంగా అతను అక్కడ బలి అర్పణ కోసం వెళ్ళాడా? లేదు. Why was he there? అక్కడ ఎందుకున్నాడు? Ordain a king. ఒక రాజును అభిషేకించడానికి. Hallelujah. Hallelujah. What am I saying? మరి నేనేం చెప్తున్నాను? You must know what to say. నువ్వేం చెప్తున్నావు అది నీకు తెలిసి ఉండాలి. You must use your intelligence. నీ జ్ఞానాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించాలి అలాంటి సమయాలలో. Man anointing. మరి అదే మనుషుని అభిషేకము. That's Luther and Wesley. అదే లూథర్ వెస్లీ కాలము. Hallelujah. Hallelujah. Then తర్వాత the devil mixes horses. మరి ఇప్పుడు దయ్యము తన యొక్క గుర్రములన్నిటినీ వాడు మిశ్రమంగా చేసేసాడు, కలిపేశాడు వాడు. It's pale horse. ఇప్పుడు ఇది పాండుర వర్ణపు గుర్రమై ఉన్నది. It is deception. దీంట్లో ఇప్పుడు మోసం ఉంది. It is killing. ఇప్పుడు దీంట్లో చంపడం ఉంది. It is everything. ఇప్పుడు దీంట్లో అన్నీ ఉన్నాయి. Then అప్పుడు don't waste time. మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేయవద్దు. Rise higher. మీరు సమయాన్ని వ్యర్థం చేయొద్దు. ఆ సమయంలో మీరు పైకి లేవండి, పైకి వెళ్ళండి. You are an eagle. నువ్వు ఒక పక్షిరాజువి. Hallelujah. Hallelujah. Go higher. పైకి వెళ్ళండి. Be an eagle. నువ్వు ఒక పక్షిరాజు వలె ఉండండి. Remember what an eagle does? మరి నికోదేము ఏం చెప్పాడు మీకు గుర్తుందా? We are taught by the prophet. మనకు ప్రవక్త ద్వారా చెప్పబడింది that it's a bird which doesn't fight the enemies. That is the It doesn't fight the enemies. which this eagle. The eagle. ఈ పక్షిరాజు అనేది తన యొక్క శత్రువులతో అది యుద్ధం చేయదు. అది Brother Branham gives us an example. దానికి సోదరు బెన్నాం గారు ఒక ఉదాహరణ ఇచ్చాడు. When I'm saying fighting enemies, మరి అదే శత్రువులతో యుద్ధం చేయుట అనే దాని గురించి నేను చెప్తున్నా. I mean cheap deception combined pale horse. It doesn't fight. It simply rises higher. నాకు అర్థం ఏంటిదంటే ఇప్పుడు మొత్తము ఆ పాండురవన్నపు గుర్రములో దాంట్లో మోసం ఉన్నది, దాంట్లో చంపడం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి తన శత్రువుతో అది పొట్లాడదు. ఏది? పక్షిరాజు. మరి ఏం చేస్తుంది? అది సామాన్యంగా అది పైకి వెళ్ళిపోతుంది. అంటే శత్రువు కూడా అందుకోలేనంత పైకి వెళ్ళిపోతుంది. Hallelujah. Hallelujah. It doesn't waste time with such. అలాంటి వాటితో తన సమయాన్ని వ్యర్థం చేయదు అది. Brother so and so said this about you. సోదరుడా పలానా వ్యక్తి నీ గురించి ఇలా చెప్పాడు. So and so said this about you. నీ గురించి పలానా వ్యక్తి ఇలా చెప్పాడు. Just rise higher. కేవలం నువ్వు ఇంకా పైకి ఎగిరిపో. And the higher you go, మరి నువ్వు ఎంత పైకి వెళ్తే what will happen to the bed which is behind you? నీ వెనకాల ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలుసా? నీ వెనకాల it will fall. అది పడిపోతుంది. So it's high time.
కాబట్టి ఇది పైకి ఉండే పైన ఎగిరే సమయం అయి ఉన్నది. We rise higher. మనం పైకి అంటే చాలా పైకి మనం వెళ్ళే సమయం ఇది. And higher. మరి ఇంకా పైకి వెళ్ళే సమయం. And the higher we go, మరి ఎంత పైకి మనం వెళ్తే everything falls away. ప్రతిదీ నేను వెంబడించుకుంటూ వచ్చిన ప్రతిదీ కూడా పడిపోతుంది. Hallelujah. నువ్వు వెళ్ళే పైకి అది రాలేదు, అది They fall away. అవి పడిపోతాయి, అవి కింద పడిపోతాయి. But if you go down, కానీ నువ్వు కిందకి వెళ్ళిపోతే try to solve each and everything, ప్రతి దానిని నువ్వు పరిష్కరించడానికి ప్రయత్నిస్తే you waste your time. నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేస్తావు. Rise higher పైకి ఎగిరిపో and go higher. మరి ఇంకా పైకి వెళ్ళు, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళు, ఇంకా ఉన్నతమైన స్థితికి, ఇంకా పైకి. Hallelujah. హల్లెలూయా. The higher you go, నువ్వు పైకి వెళ్తున్నంత సేపు the further you see. నువ్వు ఇంకా దూరం చూడగలుగుతావు. Don't waste time with chickens ఈ కోడి పిల్లలతో సమయం వ్యర్థం చేయకండి. arguing about wings. విడ్స్. You remember that eaglet which was born amongst the chickens? You don't waste time talking about your feathers and how it is looking and like. ఓకే. మరి మీకు అండి ఆ చిన్న పక్షిరాజు పిల్లని గురించి, అక్కడ ఆ చిన్న పక్షిరాజు పిల్ల అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఒక రెక్కలను చూసుకుంటున్నది, కోడి పిల్లల రెక్కలను చూస్తున్నది. అలాంటి ఇది నాకు ఇట్లున్న రెక్కలు, దానికి అట్లున్న రెక్కలు, అలాంటి వాటితో మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేయవద్దు. Just raise up. కేవలం పైకి ఎగురు. A chicken will not follow you. ఒక కోడి పిల్ల నిన్ను వెంబడించలేదు. Because the heights you will get, ఎందుకంటే నువ్వు వెళ్ళే ఆ పైకి వెళ్ళే ఆ ఉన్నతమైన ఆ ఎత్తులోనికి వెళ్ళే a chicken cannot reach there. నువ్వు వెళ్ళే ఆ ఎత్తులోనికి ఇప్పుడు ఈ యొక్క కోడి పిల్లలు వెళ్ళలేవండి, చేరుకోలేవు అక్కడికి. Hallelujah. హల్లెలూయా. The higher you go, నువ్వు ఎంత పైకి వెళ్తే the chicken knows nothing about what you are talking about. అక్కడున్న ఆ కోడి పిల్లకు దాని గురించి ఏమీ తెలియదు. అక్కడ నువ్వెంత ఎత్తులోనికి వెళ్తే, ఎంత పైకి వెళ్తే. So being an eagle, కాబట్టి నువ్వు ఒక పక్షిరాజుగా ఉండు. this is our way. ఇదే మన మార్గమై ఉన్నది. There are moments you are bold. కొన్ని సమయాలు ఉంటాయి, ఆ సమయంలో నువ్వు ధైర్యంగా ఉంటావు. There are moments we become ox. కానీ కొన్ని సమయాలలో నువ్వు ఎద్దువలే మారు. There are moments we become men. కొన్ని సమయములు ఉంటాయి, ఆ సమయంలో నువ్వు మనుషుని వలె ఉంటావు. All that is a characteristic of an eagle. అవన్నీ కూడా పక్షిరాజు యొక్క గుణలక్షణాలు అయి ఉన్నవి. So when you say seals are revealed, కాబట్టి నువ్వు ముద్రలు తెరబడ్డాయని నువ్వు చెప్పినట్లయితే you know which face to use. అయితే దాన్ని ఎలా మొదటగా ఉపయోగించాలో నీకు తెలిసి ఉండాలి. And how to use it. మరి దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నీకు తెలిసి ఉండాలి. And when you live a life like that, ఆ విధంగా జీవితం కనుక నువ్వు జీవిస్తే you are a successful Christian. అప్పుడు నువ్వు ఒక విజయవంతమైన క్రైస్తవుడు అవుతావు. You have seals revealed to you. నీకు ముద్రలు ఇప్పుడు బయలుపరచబడి ఉన్నవి. That's the revelation of seals. అదే ముద్రల యొక్క ప్రత్యక్షత. The life of Jesus in you. యేసుక్రీస్తు యొక్క జీవితం నీలో ఉన్నది ఇప్పుడు. Hallelujah. హల్లెలూయా. How many of you know Jesus himself? మరి He will get in the temple and become so bold. He will get become a lamb, a lion in the temple. మీలో ఎంతమంది తెలుసు యేసుక్రీస్తు ఆయన మందిరమునకు వెళ్ళినప్పుడు, ఆలయమునకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ సింహం వలె ఉన్నాడని? And he tells Pharisees you have your father the devil. మరి ఆయన పరిసరతో ఏమని చెప్పాడంటే మీ తండ్రి అపవాదై ఉన్నాడు, దయ్యమై ఉన్నాడని చెప్పాడు. How many of you know when they took stones? కానీ మీలో ఎంతమంది తెలుసు వారు ఆయనను రాళ్ళతో కొడదామని ఆ రాళ్ళు తీసుకున్నప్పుడు, when they took stones to stone him, ఆయనను రాళ్ళతో కొడదామని వాళ్ళు రాళ్ళు తీసుకున్నప్పుడు, you know what he did? ఆయన ఏం చేశాడో మీకు తెలుసా? He disappeared. అక్కడ నుండి ఆయన అదృశ్యమైపోయాడు, కనబడకుండా పోయాడు. He disappeared. ఆయన అక్కడ అదృశ్యమైపోయాడు. But yourself, కానీ when people take stones, మీరు విషయంకి వచ్చినప్పుడు కూడా జనులు ఎప్పుడైతే రాళ్ళు తీసుకుంటారో, you also pick stones. మీరు కూడా రాళ్ళ వలె ఉండండి. Who told you that? అలా చేయమని మీకు ఎవరు చెప్పారు? Seals don't show you that. yes ముద్రలు అది మీకు చూపిస్తలేదు. వాళ్ళు రాళ్ళు తీసుకున్నందుకు మీరు రాళ్ళు తీసుకోవడం, ముద్రలు అలా చెప్తలేదు. Use the rightful door. సరియైన ఆలోచనను మీరు ఉపయోగించుకోండి.
There are moments to go away. కొన్ని క్షణాలు ఉంటాయి, ఆ సమయంలో నువ్వు వెళ్ళిపోవాలి అక్కడి నుండి. There are moments to stand firm. కానీ కొన్ని క్షణాల్లో నువ్వు అక్కడ ధైర్యంగా నిలబడాలా, స్థిరంగా ధైర్యంగా నిలబడాలా. When Aaron makes an idol, ఆరోను అక్కడ ఒక విగ్రహాన్ని చేసినప్పుడు what do you need? నీకేమవసరం? Aaron is saying, ఆరోన్ అంటున్నాడు, these are the gods ఇవే ఆ దేవుళ్ళు which took you from Egypt. ఐగుప్తు నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవతలు ఇవే. Be a man అప్పుడు నువ్వు ఒక మనుషునిగా to ఉండి say this thing could not have opened the Red Sea. ఈ యొక్క కార్యము అంటే మీరు తయారు చేసిన ఈ విగ్రహము మనల్ని ఆ ఎర్ర సముద్రము నుండి దాటించింది, ఇవి కాదు. Hallelujah. హల్లెలూయా. How many of you will apply this in their lives? ఎంతమంది మీ జీవితాలలో దీన్ని ఆపాదిస్తారు ఇప్పటి నుండి? Every time in your life, నీ జీవితంలో ప్రతిసారి study the horse, స్టార్ట్ విత్ see the horse rider, అక్కడున్న ఆ గుర్రంపై స్వారీ చేసేవాడు ఎవడో చూడు, and know what to do. అప్పుడు నీకు ఏం చెయ్యాలో నీకు తెలుస్తుంది. ఆ ఎదురుగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు ఎవడో చూసి Give it the rightful face. సరి అయిన శక్తితో దాన్ని నువ్వు సంధించు. That's why Ezekiel said, అందుకే ఎజ్కేల్ చెప్పాడు, they never go backward. వారు అవి ఎన్నడూ వెనకకు వెళ్ళవవి, They are always going forward. అవి ఎప్పుడు ఎదురుగానే వెళ్తాయి అవి. What does it mean? దాని ఒక అర్థం ఏమిటి? Whatever way the devil comes from, మరి దయ్యము ఏ మార్గములో నుండి వచ్చినా సరే you know what to do. నువ్వేం చెయ్యాలో నీకు తెలుసు. Know how to behave. ఏ విధముగా ప్రవర్తించాలో నీకు తెలుసు. Hold on the unchanging hand. మరి ఆ మార్పు లేని హస్తాన్ని అలానే పట్టుకొని ఉండండి. May the Lord richly bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని అత్యధికంగా దీవించును Live గాక. a life which proves seals are revealed. మీరు ఎలాంటి జీవితము జీవించండి అంటే ముద్రలు మీకు బయలుపరచబడ్డాయి అనే జీవితాన్ని మీరు జీవించండి. Apply the rightful thing. సరి అయిన కార్యాన్ని మీరు అక్కడ ఆపాదించండి. That's what will give you the rapturing faith. అదే మీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. The wisdom which is revealed in the seals. మరి యేసుని గురించిన ఆ యొక్క జ్ఞానం నీకు ఏదైతే బయలుపరచబడిందో, As brother Naomi comes, ఇప్పుడు సోదరుడు నాహాము వస్తాడు. wherever you are, నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే, let this be your desire today. ఈరోజు ఇది మీ ఆశగా ఉండనివ్వండి. All the problems you ever met in your life, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఆ సమస్తమైన సమస్యలు, I can tell you this, నేను ఇది మీకు చెప్పగలను. you used the wrong door. ఇప్పటిదాకా నువ్వు తప్పుడు ద్వారాన్ని ఉపయోగించావు. You became bold where you were supposed to be an ox. నువ్వు ఎక్కడైతే ఎద్దు వలె మారవలసి ఉన్నదో అక్కడ నువ్వు ధైర్యవంతుడిగా మారావు. You became an ox where you should have been a lion. మరి ఎక్కడైతే నీవు సింహం వలె ఉండాల్సి ఉన్నదో ఆ విషయాలకు వచ్చినప్పుడు నువ్వు ఎద్దు వలె మారావు. You became what you were not supposed to be. నువ్వు ఏదైతే కాకూడదో అది అయ్యావు అక్కడ. And because you missed that, దాన్ని నువ్వు పోగొట్టుకున్నందున it disturbs your life. అది నీ జీవితాన్ని బాధపరుస్తుంది. May God grant you the wisdom దేవుడు నీకు జ్ఞానమును ఇచ్చును గాక. to know which face to use. మరి ఎలాంటి ముఖమును ఉపయోగించాలో దేవుడు నీకు ఆ విషయంలో జ్ఞానం ఇచ్చును గాక. As we move in the Christian walk, మరి క్రైస్తవ యుద్ధంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి let that be your way. అది నీ యొక్క మార్గముగా ఉండనివ్వండి. My brother, as you come, God bless you. నా సోదరుడా, దేవుడు నిన్ను దీవించును గాక. As brother comes, God bless you. చక్కటి వర్తమానాన్ని అందించిన పాస్టర్ లారెన్స్ గారిని దేవుడు దీవించును గాక. మరి చాలా అద్భుతంగా మరి దేవుడు అందరితో స్పష్టంగా మరి అనేకమైన విషయాలు మరి దేవుడు మనతో మాట్లాడాడు. నమ్ముచున్నారా? నమ్ముచున్నారా? ఆమె చెప్దాం. చాలా అద్భుతమైన వర్తమానాన్ని అందించిన మరి సేవకులను దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు. అలాగే తెలుగులో అనువదించిన పాస్టర్ మార్క్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
మరి ఈ సమయంలో మరి పాస్టర్ నాహోమ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను.